ఓకే. ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే క్రియేటింగ్ ఎ కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ ఫర్ ఏ బెక్స్ క్వెరీ. అంటే ఇప్పుడు ఇది బీడబ్ల్యూ కాన్సెప్ట్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తుంది. బెక్స్ క్వెరీస్లో మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం కదా, సింగిల్ వేరియబుల్ ఇంటర్వెల్ రేంజ్తోని మా సెలెక్షన్ ఆప్షన్తో డిఫరెంట్ ఆప్షన్స్తో మనం వేరియబుల్స్ని క్రియేట్ చేస్తుంటాం. ఓకే, ఆ వేరియబుల్స్లో మనకి కస్టమర్ ఎగ్జిట్ అనే ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. ఓకే, ఈ కస్టమర్ ఎగ్జిట్స్ గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం అనమాట అండి. ఓకే, సో ఈ కస్టమర్ ఎగ్జిట్స్ ఎందుకు వాడతామో, దీని యూసేజ్ ఏంటి అసలు అని, దీన్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి, దీన్ని సిస్టంలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక వన్ టైం ఇంప్లిమెంటేషన్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఈచ్ అండ్ అన్నిటిని క్రియేట్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ని. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా చూడడానికి ట్రై చేద్దాం ఈరోజు. ఓకే, సో సిస్టంలోకి వెళ్తే ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ అసలు కాన్సెప్ట్ ఎందుకు యూజ్ అవుతుంది, అసలు ఇలాంటి వాటికి యొక్క పర్పస్ ఏంటి, అసలు కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ యొక్క పర్పస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో పర్పస్ కోసం డిఫైన్ చేసుకుంటే ఇక్కడ మనం బీడబ్ల్యూలో ఫైనల్గా జరిగేది ఏంటి, రిపోర్టింగ్ చేస్తాం. డేటా లోడ్స్ చేసిన తర్వాత డేటాని కావాల్సిన ఫార్మెట్లో తీసుకొచ్చి మొత్తం బిజినెస్ ఆబ్జెక్ట్స్ అన్ని అప్డేట్ చేసిన తర్వాత ఫైనల్గా మనం క్రియేట్ చేసే ఎండ్ ప్రొడక్ట్ ఏంటంటే ఒక రిపోర్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సేల్స్ రిపోర్ట్ తీసుకోండి. ఓకేనా, ఈ సేల్స్ రిపోర్ట్లో మనకి ఎలా చూస్తాం సేల్స్ మనం జనరల్గా సేల్స్ డేటా చాలాసార్లు లోడ్ చేసాం, మనం డాక్యుమెంట్ నెంబరు ఐటమ్ అవన్నీ అని చెప్పేసి డెలివరీ డేటాని కూడా లోడ్ చేసాం. కానీ రిపోర్ట్ చూసేటప్పుడు మనం డాక్యుమెంట్ నెంబర్లో చూస్తామా, చూడరు. యూజర్కి ఈచ్ బిల్కి యూజర్ చూడాలని అనుకోరు వాళ్ళు. ఓకేనా, వాళ్ళు ఎలా చూడాలనుకుంటారు, ఈ మంత్ సేల్స్ ఎంత, లాస్ట్ మంత్ సేల్స్ ఎంత, ఈ మంత్కి లాస్ట్ మంత్కి డిఫరెన్స్ ఏంటి, లేకుంటే ఈ మంత్కి లాస్ట్ ఇయర్ సేమ్ మంత్కి సేల్స్లోని డిఫరెన్స్ ఏంటి, నాకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా. ఓకే, ఈ టైప్ ఆఫ్ కంపారిజన్స్ జరుగుతాయి. ఓకేనా, రిపోర్ట్ లెవెల్లో. సో అంటే ఏంటి, ఒక రిపోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ చూడాల్సుకున్న కేపీఐస్ ఏంటి, టోటల్ సేల్స్. ఓకే, లేకుంటే ఇంకా ఎన్ని ఓపెన్ ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే, లేదంటే ఇంకా ఓపెన్ ఆర్డర్స్తో కాకుండా ఎన్ని ఆన్ టైం డెలివరీ అయ్యాయి. ఇలా ఈ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మనం బీడబ్ల్యూ నేర్చుకునేటప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ మీద మనం ఆల్రెడీ కొన్ని చూసుకున్నాం కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సేల్స్ అనుకుందాం. టోటల్ సేల్స్ అనుకుంటే ఆ టోటల్ సేల్స్ అనే కేపీఐ ఎలా చూడాలనుకుంటాడు, బిజినెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు ఎంత సేల్ అయిందని చూడాలనుకుంటాడా, లేకుంటే కరెంట్ మంత్ సేల్స్ చూడాలనుకుంటారా ఎవరైనా సరే క్లయింట్. సో ఇనిషియల్ రిక్వైర్మెంట్ వచ్చేసి కరెంట్ మంత్ అవుతుంది. ఓకే, ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నాకు మొత్తం డేటా సేల్స్ చూడాలని ఎవరు అనుకోరు, ఎందుకంటే అవి వ్యాలిడ్ ఫిగర్స్ ఇవ్వవు. అంటే దాని నుంచి వాళ్ళు ఏమి డిరైవ్ చేయలేరు. ఎప్పుడు ఎలా చూడాలనుకుంటారు, కంపారిజన్ చూడాలనుకుంటారు. కరెంట్ మంత్ చూస్తారు, లేకుంటే లాస్ట్ మంత్ కరెంట్ మంత్ చూస్తారు, లేకుంటే కనుక జనవరి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్చ్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఎలా కరెంట్ ఇయర్ చూడాలనుకుంటారు, అంటే జాన్ ఫెబ్ మార్చ్ ఈ 3 months ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటారు. లేకుంటే జూన్లో ఉన్నాం అనుకోండి, జనవరి నుంచి జూన్ వరకు నాకు సేల్స్ ఎలా వచ్చిందో ఈచ్ మంత్ వైజ్ చూడాలనుకుంటారు వాళ్ళు, లేకుంటే క్వార్టర్ వైజ్ చూడాలనుకుంటారు. సో అంటే ఎందుకని ఎన్నిసార్లు ఎలా చెప్తున్నానంటే, వాళ్ళకి ప్రతి రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాళ్ళు సెలెక్షన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే నాకు జాన్ నుంచి మార్చ్ వరకు చూడాలి అనుకుంటున్నాను అంటే ఇక్కడ అర్థం ఏంటి, రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను నా రిపోర్ట్ని మనం దేని మీద క్రియేట్ చేస్తాము, ఏదర్ మల్టీ ప్రొవైడర్ మీద కానీ లేకుంటే కాంపోజిట్ ప్రొవైడర్ మీద కానీ మనం క్రియేట్ చేస్తాం కదా. సో ఈ కాంపోజిట్ ప్రొవైడర్ మీద బెక్స్ క్వెరీ క్రియేట్ చేసినప్పుడు ఆ క్వెరీలో మనం సెలెక్షన్ స్క్రీన్ని క్రియేట్ చేసుకుంటాం. ఈ సెలెక్షన్ స్క్రీన్లో మనం మంత్ ఉంది కదా, ఇప్పుడు నేను కరెంట్ ఇది ఏం గురించి చెప్తాను, క్యాల్ మంత్ అనే ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో క్యాలెండర్ మంత్ మీద మనం సెలెక్షన్ అప్లై చేయాలి. ఆ సెలెక్షన్లో ఎలా ఇవ్వాలి, నాకు జనవరి నుంచి మార్చ్ వరకు డేటా తీసుకురా అని చెప్పేటట్టు మనం సెలెక్షన్ పాస్ చేసుకోవాలి. అలా ఏ సెలెక్షన్ పాస్ చేయకుండా మన కాంపోజిట్ ప్రొవైడర్ మీద క్రియేట్ చేసిన క్వెరీని ఎగ్జిక్యూట్ చేసేస్తే అదేం చేస్తుంది, మొత్తం కాంపోజిట్ ప్రొవైడర్ మొత్తం డేటా అంతటిని తీసుకొచ్చేస్తుంది. సో విచ్ ఈజ్ నాట్ నెససరీ అనమాట ఆ పాయింట్లో. ఓకేనా, ఎప్పుడు కూడా మనం రిపోర్టింగ్ చేసేటప్పుడు యూజర్ రిపోర్ట్ని చూసేటప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రిపోర్ట్ని చూడాలనుకుంటాడు. లైక్ కరెంట్ మంత్ సేల్స్, లాస్ట్ మంత్ సేల్స్, లేకుంటే జనవరి నుంచి కరెంట్ మంత్. సో ఎప్పుడు కూడా ఆ పని నేను ఏమైతే చెప్పానో లాస్ట్ మంత్ కరెంట్ మంత్ చూడాలనుకున్నాడు అనుకోండి, నేను నా క్వెరీ మీద మార్చ్ 2022 అని చెప్పేసి నేను సెలెక్షన్ పాస్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, ఓన్లీ బ్యాక్ ఎండ్ నుంచి మార్చ్ 2022 డేటా మాత్రమే ఫెచ్ అయ్యి నాకు ఆ డేటా ఆ పర్టికులర్ మంత్ యొక్క సేల్స్ కనబడుతుంది.
లేదంటే తను జనవరి నుంచి మార్చ్ వరకు కావాలన్నాడు అనుకోండి, నేనేం చేయాలి, జాన్ 2022 నుంచి ఇక్కడ ఇంటర్వెల్ అవుతుంది అది. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సెలక్షన్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి, ఇంటర్వెల్ టైప్ సెలక్షన్ వేరియబుల్ని క్రియేట్ చేసి అందులో లోలోనేమో జనవరిని, హైలోనేమో మార్చ్ 2022ని పాస్ చేస్తే అప్పుడు నా క్వెరీ ఏం చేస్తుంది, జనవరి నుంచి మార్చ్ వరకు డేటాని ఫెచ్ చేసి నా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. అప్పుడు నా లేఅవుట్ ప్రకారం ఈచ్ మంత్ కానీ కంబైన్డ్ సేల్స్ వాల్యూని కానీ నేను చూడగలుగుతాను అనమాట. ఓకే, సో ఇది సమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇంటర్నేషనల్ కంపెనీ అనుకోండి, అప్పుడేమవుతుంది, జాన్ నుంచి మార్చ్ వరకు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో సేల్స్ ఎంత అయిందో చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఈచ్ కంట్రీ వైజ్ చూడొచ్చు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, ఇది నాదొక గ్లోబల్ ఆర్గనైజేషన్ అయితే కనుక నేను ఏం చేస్తాను, కంట్రీని కూడా సెలెక్షన్ కింద పాస్ చేస్తాను. నేను ఏం చేస్తాను, మంత్తో పాటు కంట్రీని కూడా సెలెక్షన్ పాస్ చేస్తాను. ఎందుకని, నాకు మొత్తం సేల్స్ వద్దు, ఓ పర్టికులర్ కంట్రీలో జాన్ నుంచి మార్చ్ వరకు సేల్ డేటా ఎంత ఉందో అది కావాలనుకుంటే కనుక. సో నా రిపోర్ట్ చూసే పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి మనం సెలెక్షన్ స్క్రీన్ క్రియేట్ చేసుకోవాలి. ఆ సెలెక్షన్ స్క్రీన్లో ఇప్పుడు మనం కస్టమర్ ఎగ్జిట్ అనే వేరియబుల్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా, ఆ కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ ఈ సెలెక్షన్ స్క్రీన్ మీదే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆ టాపిక్ రిలేటెడ్ టు ది సెలెక్షన్ స్క్రీన్ అనమాట ఇది. సో ఇది బేస్ అనమాట. ఇప్పుడు ఇందులో అసలు కస్టమర్ ఎగ్జిట్ అనే పాయింట్ ఎక్కడ వస్తుంది, ఈ సెలెక్షన్ స్క్రీన్కి కస్టమర్ ఎగ్జిట్కి సంబంధం ఏంటని చూసుకుంటే, సో నా దగ్గర ఒక యూజర్ ఉన్నారు. ఆ యూజర్ ఏం చేస్తారంటే డైలీ మనం డేటా లోడ్ అవ్వగానే ఎర్లీ మార్నింగ్ అవర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock కల్లా ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే 8 కల్లా మనం డేటా లోడ్ కంప్లీట్ చేసి పెట్టాలి. ఓకేనా, పెట్టిన తర్వాత వీళ్ళు మార్నింగ్ 8 o'clock లాగిన్ అయ్యి ఆ సేల్స్ అయితే ఎంత వచ్చాయో ఆ సేల్స్ని వీళ్ళు చెక్ చేసుకుంటారు. చూడండి, ఎలాంటి వ్యాలిడేషన్ లేకుండా యూజర్స్కి మనం డేటా ఇచ్చేయకూడదు. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ పరంగా మీరు చేయకపోయినా ఆ యూజర్స్లో కొంతమంది ఫంక్షనల్ యూజర్స్ ఉంటారు, వాళ్ళు డైలీ సేల్స్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. దేంతోని, ఈసీసీ డేటాతోని. వాళ్ళు కరెక్ట్ అనుకుంటే దెన్ దే విల్ కీప్ ఇట్ లైక్ దట్. ఒకవేళ రాంగ్ అనుకుంటే వెంటనే మనకి ఇన్సిడెంట్ రేస్ చేస్తారు, దెన్ వీ నీడ్ టు కరెక్ట్ ఇట్. ఎందుకంటే యూజర్స్ అన్నది చాలా మంది ఉంటారు. కొంతమందికి బ్యాక్ ఎండ్ చెక్ చేయడం తెలుస్తుంది, కొంతమంది ఓన్లీ రిపోర్ట్లో ఉన్న డేటానే చూసి నమ్ముతూ ఉంటారనమాట. సో కాబట్టి రిపోర్ట్లో ఎప్పుడు కూడా డేటా కరెక్ట్గా చూపించాలి. సో దీనికోసం కొంతమంది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు రిపోర్ట్స్ని. సో వీళ్ళ పని ఏంటి, డైలీ మార్నింగే రిపోర్ట్ ఓపెన్ చేసి ఆ మంత్ సేల్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో సెలెక్షన్ స్క్రీన్ వస్తుంది. నా సెలెక్షన్ స్క్రీన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, క్యాల్ మంత్ మీదని, ఓకేనా, కంపెనీ కోడ్ మీద నేను ఒక సెలెక్షన్ స్క్రీన్ ఇచ్చాను, కంపెనీ కోడ్. ఓకే, ఈ 2 సెలెక్షన్ స్క్రీన్స్తో నేను ఒక రిపోర్ట్ని క్రియేట్ చేస్తాను. సో ఈ పర్సన్ ఏం చేస్తాడంటే, ఈ యూజరు డైలీ మార్నింగే ఓపెన్ చేసి క్యాల్ మంత్కి వచ్చేసి 2022 మార్చ్ అని, ఓకేనా, 22 మార్చ్ అంటే 03.2022 అని ఇచ్చాడు. కంపెనీ కోడ్కి ఫర్ ఎగ్జాంపుల్ AC001 కంపెనీ కోడ్, తనకు నచ్చిన కంపెనీ కోడ్ ఏదైనా ఒక దానికి ఇచ్చి డేటా వాలిడేషన్ చేస్తున్నారు అనుకుందాం. ఓకేనా, సో డైలీ మార్నింగ్ ఏం చేయాలి, రిపోర్ట్ ఓపెన్ చేయగానే ఖచ్చితంగా ఆ మంత్ని, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ లేదనుకుని ఓన్లీ మంత్ అనుకుంటే డైలీ రిపోర్ట్ రన్ చేసిన తర్వాత దీన్ని ఇన్పుట్ కింద ఇలా మాన్యువల్ ఇన్పుట్ కింద దీన్ని ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇలా మాన్యువల్ ఇన్పుట్ కింద డైలీ ఇచ్చుకోవాలి. బట్ ఈ వాల్యూ మనం ఏం చేస్తున్నామంటే యూజర్స్కి ఎప్పుడు కూడా వాళ్ళ కంఫర్ట్కి వాళ్ళకి నచ్చేటట్టు రిపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం. ఓకేనా, యూజర్ ఇంటర్ఫేస్ ఎప్పుడు ఎలా డిజైన్ చేస్తాం మనం, వాళ్ళకి లుక్ అండ్ ఫీల్ బాగుండాలి అండ్ ఈ యూజర్ ఇంటరాక్టబుల్గా ఉండాలి. ఓకేనా, సో ఈ యూజరు డైలీ మార్నింగ్ లెగ్గానే ఆ కరెంట్ మంత్ని ఎంటర్ చేస్తున్నాడు. సో వీళ్ళు చేసే ఈ మాన్యువల్ యాక్టివిటీని రెడ్యూస్ చేయడానికి మన దగ్గర ఏదైనా పాసిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం అనమాట. ఇలా యూజర్ ఎంటర్ చేయకుండా రిపోర్ట్ ఓపెన్ అవడంతోనే ఆటోమేటిక్గా కరెంట్ మంత్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాపులేట్ అయిపోవాలి. ఏమవ్వాలి, కరెంట్ మంత్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాపులేట్ అవ్వాలి అనుకుందాం. ఆ కేసులో మనం ఏం చేస్తామంటే దీనికి బ్యాక్ ఎండ్ కోడ్ రాయాలి. అంతేకన్నా ఏదన్నా ఒక దాన్ని ఆటోమేట్ చేయాలి అంటే మనం కోడ్ రాసుకోవాలి. సో ఈ సెలెక్షన్ స్క్రీన్లో మాన్యువల్గా ఏమీ ఎంటర్ చేయకుండా మాన్యువల్గా ఆటోమేటిక్గా ఏదైనా ఒక సెలెక్షన్ కనబడాలి అంటే మనం దానికి ఏం చేయాలి, బ్యాక్ ఎండ్లో కోడ్ రాయాలి. దీన్ని కస్టమర్ ఎగ్జిట్ అంటాం అనమాట. ఓకేనా, సో ఇదొక సినారియో. ఇంకొకటి ఏంటి, యూజరు ఇక్కడ ఒక మంత్ ఇస్తాడు, కరెంట్ మంత్ ఇస్తాడు, కానీ కొన్ని రిపోర్ట్స్కి పేర్లు ఉంటాయి. ఏంటంటే ఇయర్ టు డేట్ రిపోర్ట్ అంటారనమాట. ఏమంటారు దాన్ని, ఇయర్ టు డేట్. సో దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 03/2022 అని ఇచ్చాను అనుకోండి, నా రిపోర్ట్ అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే
నా రిపోర్ట్ అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే జాన్కి ఫెబ్ మార్చ్ ఈ 3 monthsకి నాకు డేటా రావాలి. ఇయర్ టు డేట్ అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఆ మంత్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4th month ఇచ్చాననుకోండి, అప్పుడు ఏం జరగాలి, నాకు జనవరి నుంచి 4th month వరకు నాకు డేటా కావాలి. దీన్ని ఏమంటామంటే ఇయర్ టు డేట్ రిపోర్ట్ అంటాం అనమాట. ఇది ఎప్పుడు 2022 ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 04.2021 ఇచ్చారనుకోండి, అప్పుడు నాకు ఏం రావాలి, 01 జనవరి 2021, ఓకే, ఫెబ్ 2021, ఇలా ప్రతి 2021 ఇయర్ ఇన్ఫర్మేషన్ రావాలన్నమాట నాకు. ఓకే, సో అంటే యూజర్ ఇచ్చే వాల్యూని బేస్ చేసుకుని నేను బ్యాక్ ఎండ్కి డిఫరెంట్ సెలెక్షన్ పంపించాలి. అంటే యూజర్ పంపించే వాల్యూ ఏమో 1 month, కానీ నేను బ్యాక్ ఎండ్ సెలెక్షన్ పంపించాల్సిందేమో ఒక రేంజ్ అనమాట. ఇది సింగిల్ వాల్యూ అంటాం, అంతే కదా, మనం వేరియబుల్స్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇది సింగిల్ వాల్యూ వేరియబుల్ అంటాం దీన్ని. కానీ నేను బ్యాక్ ఎండ్లో పాస్ చేయాల్సింది ఏంటి, రేంజ్ని పాస్ చేయాలి. ఎందుకంటే నాకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు కావాలి నాకు డేటా కదా. సో ఇది ఒక కైండ్ ఆఫ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ అనమాట అండి. సో అంటే ఒక సింగిల్ వాల్యూ ఇచ్చినప్పుడు నేను దాన్ని మాడిఫై చేసి రేంజ్ కింద బ్యాక్ ఎండ్కి పాస్ చేయాలన్నా కూడా నేను ఏం చేయాలి, బ్యాక్ ఎండ్లో కోడ్ రాసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో దీని కోసం కూడా మనం ఏం యూస్ చేస్తాము, కస్టమర్ ఎగ్జిట్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. కస్టమర్ ఎగ్జిట్స్ ఎందుకు వాడతాము, సెలెక్షన్ స్క్రీన్లో వచ్చే వాల్యూస్ని ఆటోమేట్ చేయడం కోసం, లేదంటే సెలెక్షన్ స్క్రీన్లో ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకుని డిఫరెంట్ డేటా సెట్స్ని మనం డిరైవ్ చేయడం కోసం, డేటా సెట్ అనుకోడు కానీ డిఫరెంట్ సెలెక్షన్ని డిరైవ్ చేసి దాన్ని బ్యాక్ ఎండ్కి పాస్ చేయడం కోసం మనం కస్టమర్ ఎగ్జిట్ అనే కాన్సెప్ట్ని మనం యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది దీని గురించి మనం ఇచ్చుకునే థియరిటికల్ కాన్సెప్ట్ అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మన దగ్గర ఒక మల్టీ ప్రొవైడర్ ఉంది, దాని మీద ఒక రిపోర్ట్ క్రియేట్ చేద్దాము, దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ సెలెక్షన్ స్క్రీన్లో మనకి ఎలాంటి డేట్స్ పాపులేట్ అవ్వు, మనమే మాన్యువల్గా ఇచ్చుకోవాలి. దాని తర్వాత ఈ కస్టమర్ ఎగ్జిట్ కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంటేషన్లో చూద్దాం, ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి. ఓకేనా, 1 or 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము, చూస్తే ఈ కాన్సెప్ట్ని క్లోజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ సిస్టమ్కి వెళ్తే మన దగ్గర బ్యాక్ ఎండ్లో ఒక కాంపోజిట్ ప్రొవైడర్ ఉంది. ఇది కాంపోజిట్ ప్రొవైడర్. ఓకేనా, ఇందులో మనకి ఒక మాస్టర్ ఇన్ఫో ఆబ్జెక్ట్ ఉంది, ఈ డిఎస్ఓ డేటా ఉంది. ఈ మల్టీ ప్రొవైడర్ మీద డేటా చూద్దాం ఒకసారి. సో ఈ మల్టీ ప్రొవైడర్ మీద డేటా చూస్తే ఇందులో క్యాల్మంత్ అనే ఒక ఫీల్డ్ ఉంది. ఓకేనా, ఈ క్యాల్మంత్ ఫీల్డ్లో ఏముంది, జనవరి 2021కి 2022కి డేటా ఉంది. ఇందులో 2021కి జనవరి ఫిబ్రవరి డేటా ఉంది, 2022కి జనవరి ఫిబ్రవరి మార్చ్ 3 months డేటా ఉంది. ఓకేనా, సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 1 month డేటా ఆటోమేట్ చేసి తీసుకొద్దాము. దాని తర్వాత ఒక సింగిల్ మంత్ ఇచ్చినప్పుడు రేంజ్ ఎలా మాడిఫై చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకేనా, సో ఈ 2 ఎగ్జాంపుల్స్ మీద ఇప్పుడు మనం వర్కౌట్ చేద్దాం. వర్కౌట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకు ఒక బెక్స్ క్వెరీ కావాలి. కస్టమర్ ఎగ్జిట్ కాన్సెప్ట్ క్వెరీస్ మీద వర్క్ అవుతుంది కాబట్టి నేను ఒక క్వెరీని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నా కాంపోజిట్ ప్రొవైడర్ నేమ్ ఏంటి, జెడ్ఎన్ఓ ఏఎంపిఎం. ఇది నా కాంపోజిట్ ప్రొవైడర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక క్వెరీని క్రియేట్ చేస్తున్నాను. ఫైండ్కి వెళ్తున్నా, టెక్నికల్ నేమ్ కూడా టెక్ బాక్స్ చేసుకోవాలి, మల్టీ ప్రొవైడర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను క్వెరీని క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రోస్ని కాలమ్స్ని డిజైన్ చేసేద్దాము, ఆ తర్వాత మనం సెలెక్షన్ స్క్రీన్కి వెళ్దాం. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్లో మనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవడానికి, ఇందులో మనకి కరెన్సీ, శాలరీ ఇన్ఫర్మేషన్ ఉంది, తర్వాత మంత్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ తర్వాత ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇందులో రోస్లో వచ్చేసి క్యాల్మంత్ ఎక్కడ ఉంది, ఇందులో టైం డైమెన్షన్లో క్యాల్మంత్ ఉంది కదా, దీన్ని రోస్లో ఇస్తున్నాను. ఎంప్లాయీ ఐడిని ఇస్తున్నాను. అండ్ కాలమ్స్లో వచ్చేసి మనం కీ ఫిగర్స్ని ఇచ్చుకుంటాం కదా, అక్కడ శాలరీ అనే దాన్ని ఇచ్చుకుంటున్నాను. ఓకేనా, సో ఇది నేను. సో రోస్లోకి వచ్చిన తర్వాత రోస్లోకి బై డిఫాల్ట్గా మనకి రిజల్ట్ రోస్ ఆల్వేస్ యాక్టివ్గా ఉంటాయి. సో కాబట్టి నాకు ఇప్పుడు రిజల్ట్ రోస్తో అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే రిజల్ట్ రోస్ని సప్రెస్ చేసేస్తాను. ఓకే, సో క్యాలెండర్ మంత్కి రిజల్ట్ రోస్ ఉన్నాయి కదా, దీన్ని ఆల్వేస్ సప్రెస్ చేస్తున్నాను. అలాగే ఎంప్లాయీ ఐడికి కూడా రిజల్ట్ రోస్ని ఆల్వేస్ సప్రెస్ చేస్తున్నాను. ఓకే, చేశాను. సో ఇక్కడితో నాకు ఏమైంది,
ఓకే, ఈ రిపోర్ట్ని సేవ్ చేసుకోవాలి కదా. టెక్నికల్ నేము కాంపోజిట్ ప్రొవైడర్ నేమ్, మల్టీ ప్రొవైడర్ నేము అండర్స్కోర్ Q001 అనే నేమ్తో దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. ఎంప్లాయీ డేటా అని చెప్పేసి క్వెరీని సేవ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ దీంతో ఒకటి ఉందంట, Q002 ట్రై చూద్దాం. సో క్వెరీ క్రియేట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫిల్టర్ స్క్రీన్కి వెళ్దాం. ఫిల్టర్ స్క్రీన్లో మనం దీన్ని ఎలా చూద్దాం. ఫిల్టర్ స్క్రీన్లో ప్రస్తుతానికి ఏంటి, ఇక్కడ ఈ రిస్ట్రిక్షన్స్ దగ్గర ఏమీ లేవు. సో ఇప్పుడు నేను ఏమి ఇస్తాను రిస్ట్రిక్షన్ మీద, క్యాల్ మంత్ మీద నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఎందుకంటే నేను రిపోర్ట్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం అవసరం లేదు. నాకు ఫస్ట్ ఒక సెలెక్షన్ స్క్రీన్ రావాలి. ఆ సెలెక్షన్ స్క్రీన్లో నేను ఇచ్చిన వేరియబుల్ని బేస్ చేసుకుని నాకు ఆల్రెడీ ఇక్కడ వేరియబుల్స్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నాయా, చాలా వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఓన్ వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం అప్పుడు ఒకసారి. ఓకే, నేను ఆల్రెడీ లాస్ట్ టైము బీడబ్ల్యూ చెప్పేటప్పుడు అందులో క్వెరీని ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఎలా నేమింగ్ కన్వెన్షన్స్ వాడుకుంటాము అనే కాన్సెప్ట్ ఆల్రెడీ అక్కడ మనం కవర్ చేసాము. సో బట్ ఇంకొకసారి ఇక్కడ చూద్దాం. ఇందులో ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తూ ఉంటాం వేరియబుల్ ఏదోటి, బట్ లెట్స్ క్రియేట్ వన్ మోర్ వేరియబుల్. ఓకేనా, మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుందాం దీన్ని, ఎందుకంటే రిస్ట్రిక్ట్ చేయడానికి నాకు ఒక వేరియబుల్ కావాలి కదా. సో న్యూ వేరియబుల్. సో వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు వేరియబుల్కి ఒక నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకోవాలి. ఏంటది, 0. ఫస్ట్ నేను ఇన్ఫో ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తాను, ఫాలోడ్ బై కొన్ని సెట్ ఆఫ్ పారామీటర్స్ని నేను ఇచ్చుకుంటాను. ఏంటవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇన్పుట్ రెడీనా, కాదు ఇన్పుట్ రెడీనా కాదు, ఇది మ్యాండేటరీ. ఓకే, మ్యాండేటరీనా కాదా చెక్ చేసుకుంటాను. సో ఇక్కడ డీటెయిల్స్ ట్యాబ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉంటుందన్నమాట, ఇది ఆప్షనల్లా మ్యాండేటరీయా కాదా అని చెక్ చేసుకుంటాను అనమాట. మ్యాండేటరీ ఇనిషియల్ వాల్యూ నాట్ అలౌడ్ ఏంటంటే ఇక్కడ నల్ అనే వాల్యూని పాస్ చేయడం కుదరదు అనమాట. ఇది ఇచ్చినప్పుడు ఏంటంటే నల్ వాల్యూని కూడా ఒక వాల్యూ కింద పాస్ చేయొచ్చు. ఇందులోనేమో నల్ వాల్యూని ఒక వాల్యూ కింద పాస్ చేయలేం. అదొకటి డిఫరెన్స్ రెండింటికి. సో మెయిన్గా మ్యాండేటరీనా ఆప్షనల్ అన్నది ఫస్ట్ ఆప్షన్ అనమాట నేను. సో ఇది కానీ ఇది కానీ. సో దీన్ని నేను ఎలా డిఫైన్ చేస్తానంటే, నేను ఇక్కడ ఈ పర్టికులర్ దానికోసం నేను మ్యాండేటరీ అయితే కనుక M అని ఇస్తాను, ఆప్షనల్ అయితే కనుక O అని ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, వాల్యూ రిప్రజెంట్స్. ఓకేనా, సింగిల్ వాల్యూ, సెవరల్ సింగిల్ వాల్యూస్, ఇంటర్వెల్, సెలెక్షన్ ఆప్షన్. ఈ లాస్ట్ వద్దు, ఈ ఫస్ట్ ఈ 4 చూసుకుందాం. ఓకేనా, సో ఏంటది, సింగిల్ వాల్యూ, మల్టిపుల్ సింగిల్, తర్వాత ఇంటర్వెల్, సెలెక్షన్ ఆప్షనల్. సో దీన్ని ఎలా చేస్తాం అంటే, సెలెక్షన్ ఆప్షనల్కి O అని ఇస్తారు జనరల్గా, ఇంటర్వెల్కి ఏమో I అని ఇస్తారు, మల్టిపుల్ సింగిల్ వాల్యూస్కి ఏమో M అని ఇస్తారు, సింగిల్ వాల్యూకి ఏమో S అని ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఈ సెకండ్ డేటా సెట్ వచ్చేసి ఈ వాల్యూ ఇచ్చుకోవాలి, అంటే మీన్స్ సెకండ్ నా క్యారెక్టరు. థర్డ్ వచ్చేసి ఏంటంటే, ఇది మాన్యువల్ ఇన్పుటా, రిప్లేస్మెంట్ పాతా, కస్టమర్ ఎగ్జిటా, ఆథరైజేషన్. ఓకే, మాన్యువల్ ఇన్పుటా, రిప్లేస్మెంట్ పాత, తర్వాత ఇంకోటి ఏమున్నది, ఆథరైజేషన్ ఒకటిని, కస్టమర్ ఎగ్జిట్. ఓకే, ఈ ఆప్షన్ని చెప్తాను నేను. సో మాన్యువల్ ఇన్పుట్ అనుకోండి, జనరల్గా మనం ఏమి ఇస్తామంటే M అని ఇస్తాము, రిప్లేస్మెంట్ పాత్ అనుకోండి R ఇస్తాము, ఆథరైజేషన్ అనుకోండి A ఇస్తాము, ఒకవేళ కస్టమర్ ఎగ్జిట్ అయితే కనుక C ఇస్తాం. సో ఇప్పుడు నా వేరియబుల్ని ఎలా డిఫైన్ చేస్తాను అంటే, నేను 0 cal month అండర్స్కోర్, ఇది నాకు ఆప్షనల్ కాబట్టి O ఇస్తాను నేను. ఓకే, అండర్స్కోర్, తర్వాత ఏంటి, సింగిల్ వాల్యూ, మల్టిపుల్ సింగిల్, ఇంటర్వెల్, ఆప్షనల్. ప్రస్తుతానికి నేను సింగిల్ వాల్యూని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి S ఇస్తాను. తర్వాత ఇది మాన్యువల్ ఇన్పుటా, రిప్లేస్మెంటా, ఆథరైజేషన్, కస్టమర్ ఎగ్జిటా. ఓకే, సో ప్రస్తుతానికి నేను మాన్యువల్ ఇన్పుట్ తోటి క్రియేట్ చేస్తాను కాబట్టి నేను M ఇస్తున్నాను ఇక్కడ, అండర్స్కోర్ 01. సో 01 ఎందుకనేది ఒక న్యూమరిక్ నెంబర్ అనమాట. ఒకవేళ ఇదే సెలక్షన్స్తో ఎవరైనా వేరే వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళు 02 ఇచ్చుకుంటారు ఇక్కడ. సో ఇది నేను ఫాలో అయ్యే నేమింగ్ కన్వెన్షన్. మోస్ట్ ఆఫ్ ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతూ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ నేమింగ్ కన్వెన్షన్ టు మై నాలెడ్జ్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి 0 cal month అని ఈ పర్టికులర్ టెక్నికల్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మనం డిస్క్రిప్షన్ వచ్చేసి సేమ్ ఇలాగ ఇచ్చుకుంటాం, క్యాలెండర్ ఇయర్ ఆర్ మంత్.
సో ప్రాపర్గా ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇచ్చుకుంటే సరిపోదు, ఇక్కడ కూడా కరెక్ట్గా ఇచ్చుకోవాలి. మాన్యువల్ ఇన్పుట్ ఇచ్చాను ఇక్కడ నేను. దాని డీటెయిల్స్లోకి వచ్చేసి ఇది సింగిల్ వాల్యూ, తర్వాత ఆప్షనల్. యాజ్ ఆఫ్ నో నేను క్రియేట్ చేసిన వేరియబుల్కి ఇలానే ఉంటుంది కాబట్టి మనం ఇచ్చిన నేమింగ్ కన్వెన్షన్ ప్రకారం అక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్నీ మ్యాచ్ అవ్వాలి. సేవ్. ఓకే, సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను పెడుతున్నాను. క్లిక్ ఆన్ సేవ్. సో క్వెరీ సేవ్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఏవోలో రన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, అనాలిసిస్ ఆఫీస్. సో అనాలిసిస్ ఆఫీస్ ఓపెన్ అవుతున్నప్పుడు మనం ఏం చేద్దాం, ఈలోపు క్వెరీ టెక్నికల్ నేమ్ కాపీ చేసుకుంటాను. కాపీ. సో కొత్త వర్క్ బుక్ తీసుకుందాము క్వెరీని రన్ చేయడం కోసం. సో అనాలిసిస్లోకి వెళ్ళి ఇన్సర్ట్ డేటా సోర్స్కి వెళ్ళి సెలెక్ట్ డేటా సోర్స్ ఫర్ అనాలిసిస్. అందులో ఇక్కడ నా సిస్టమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, BW సిస్టమ్ని. కంటిన్యూ. మన క్వెరీ నేము ఇచ్చి సెర్చ్ చేయాలి. క్వెరీ రేడియో బటన్ సెలెక్ట్ చేసి నా క్వెరీ రేడియో ఇచ్చి సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇది సెలెక్షన్ స్క్రీన్ అనమాట. సో ఇలా సెలెక్షన్ స్క్రీన్ వస్తుంది. ఇది నేను ఆప్షనల్ అని ఇచ్చాను కాబట్టి నేను ఏమి ఇవ్వకుండా ఓకే కొట్టినా నాకు డేటా మొత్తం వచ్చేస్తుంది. ఏమి ఇవ్వకుండా నేను రన్ చేస్తే ఏమవుతుంది, నాకు బ్యాక్ ఎండ్లో ఎంతైతే డేటా ఉందో మొత్తం డేటా వచ్చేస్తుంది అనమాట. బట్ ఇది కరెక్టా అంటే ఇలా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో మనకి చాలా ఇయర్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి, ఈ డేటా అంతా ఫెచ్ చేసి రిపోర్ట్ మనకి ఇలా చూపించడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. అండ్ దట్టు ఇదేంటి డేటాబేస్ ఇష్యూ కూడా వస్తుంది. ఎందుకంటే మొత్తం డేటాని రీడ్ చేసి డేటాని అగ్రిగేట్ చేసి అప్పుడు మీకు ఈ డేటాని అది డిస్ప్లే చేయాలి. సో ఈ టైంలో మీకు డేటాబేస్ మీద కూడా చాలా స్ట్రెస్ పడుతుంది మీరు ఎలాంటి సెలెక్షన్స్ ఇవ్వకుండా రిపోర్ట్ని రన్ చేస్తే. సో అందుకని ఏం చేస్తాం, మనం క్వెరీస్ని క్రియేట్ చేసేటప్పుడు అట్లీస్ట్ కొన్ని వేరియబుల్స్ని మనం మ్యాండేటరీ కింద ఇచ్చుకోవాలి. సో దట్ ఎందుకంటే మనం క్వెరీకి ఫెచ్ చేసే డేటాని లిమిట్ చేయడం కోసం ఖచ్చితంగా మనం కొన్ని వేరియబుల్స్ని మ్యాండేటరీని క్వెరీలో కొన్ని వాటినన్నా మ్యాండేటరీ చేసుకుని పాస్ చేసుకోవాలి. సో దట్ ఏమవుతుందంటే యూజరు వాస్ట్ సెలెక్షన్స్తో రన్ చేయరు. బట్ ఇది చూడండి, ఇది మన రిక్వైర్మెంట్ కాదు, ఎప్పుడు యూజర్స్ ఎలా అడిగితే అలా చేసి ఇవ్వాలి. ఓకే, బట్ ఏంటంటే మనం ఇది ప్రపోజ్ చేయాలి టు రెడ్యూస్ ద పెర్ఫార్మెన్స్, ఇంక్రీజ్ ద పెర్ఫార్మెన్స్. మీరు ఖచ్చితంగా కొన్ని మ్యాండేటరీ పంపించుకుంటే బెస్ట్ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు నేను కొత్తగా ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేయబోతున్నాను. అదేంటంటే MS_, తర్వాత ఇది కూడా మాన్యువల్ ఇన్పుట్ క్రియేట్ చేస్తాను. ఇంకా కస్టమర్ ఎగ్జిట్ కాన్సెప్ట్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే వేరియబుల్ గురించి పూర్తిగా తెలియకుండా కస్టమర్ ఎగ్జిట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ అసలు అర్థం కాదు, ఎందుకు చేస్తున్నామని అర్థం కాదు. ఓకే, క్యాలెండర్ ఇయర్/మంత్. ఇప్పుడు నేను క్రియేట్ చేసుకోపోయే వేరియబుల్ ఎలాంటిది, మ్యాండేటరీ వేరియబుల్, అందుకే M పెట్టాను. తర్వాత సింగిల్ వాల్యూ అందుకని S పెట్టాను. దాని తర్వాత ఇది మాన్యువల్ ఇన్పుట్ ఇస్తాను కదా, అందుకని M పెట్టాను అనమాట అండి. ఓకే, 01. ఓకే, సో మాన్యువల్ ఇన్పుట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాను. సింగిల్ వాల్యూ ఇది వచ్చేసి మ్యాండేటరీ పెడుతున్నా. ఓకే, మ్యాండేటరీ పెట్టిన తర్వాత సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఓకే చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. సో ఈ ఫస్ట్ ఉన్న వేరియబుల్ని రిమూవ్ చేసేయాలి, రెండు ఒకేసారి పెట్టకూడదు. ఓకే, ఇది చేసి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత క్వెరీకి వెళ్ళి ఒకసారి క్వెరీని రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే లేకుంటే ప్రాంప్ట్స్ ఫర్ రీసెట్ చేయాలి, రిఫ్రెష్ కాదు, రీసెట్ డేటా సోర్స్ అన్నప్పుడు మళ్ళీ సెలెక్షన్ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా స్టార్ మార్క్ ఉంటే ఈ క్వెరీని మనం ఏమంటాము, మ్యాండేటరీ సెలెక్షన్ అంటాం. ఇక్కడ ఏమి ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే ఎనేబుల్ అవ్వట్లేదు. చూడండి ఈ ఖచ్చితంగా ఇన్పుట్ పాస్ అయిన తర్వాతనే ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను F4 హెల్ప్కి వెళ్ళాను అనుకో, అది సిస్టంలో డేటా చూపిస్తుంది. మార్చ్ 2022 సెలెక్ట్ చేసి ఓకే చేస్తే అప్పుడు నాకు డేటా అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటి, ఎవ్రీ టైమ్ యూజరు ఈ క్వెరీని రన్ చేసినప్పుడు ఖచ్చితంగా తను ఏమి ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెరీని మళ్ళీ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, రిఫ్రెష్లో ఇన్సర్ట్లోకి వెళ్ళి ఎంప్లాయీ డేటాకి వెళ్ళి రన్ చేస్తే ఎవ్రీ టైమ్ కూడా యూజర్కి ఖచ్చితంగా ఇన్పుట్ మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 4th మంత్కి వెళ్ళాడు అనుకోండి, 4th మంత్ ఎంటర్ చేసుకోవాలి. 5th మంత్కి వెళ్తే 5th మంత్, ఎవ్రీ డే మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఆటోమేటిక్గా వచ్చింది, ఎందుకంటే ఇది బఫర్ నుంచి రీడ్ చేసుకుంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే, బట్ జనరల్గా అయితే ఇది మాన్యువల్ ఇన్పుట్ అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు ఇలా మాన్యువల్ ఇన్పుట్ వచ్చేదాన్ని నేను దీన్ని ఏం చేయాలనుకుంటున్నాను,
ఓకే, ఆటోమేషన్ చేయాలనుకుంటున్నాను, అంటే మాన్యువల్గా కాకుండా నాకు ఎవ్రీ టైం కూడా సిస్టమ్ ప్రీ క్యాల్కులేట్ వాల్యూ అందులో రావాలి అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేను ఆ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి, కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ కింద క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. రైట్ క్లిక్ కొట్టి న్యూ వేరియబుల్కి వెళ్తాము. సో ఇక్కడ 0 క్యాల్ మంత్. సో ఇది మ్యాండేటరీ వేరియబుల్ కింద తీసుకుంటాను. దాని తర్వాత సింగిల్ వాల్యూని తీసుకుంటాను. కస్టమర్ ఎగ్జిట్ అన్నప్పుడు నేను ఇక్కడ ఏమి ఇవ్వాలి, సి ఇవ్వాలి, ఎందుకంటే కస్టమర్ ఎగ్జిట్ కాబట్టి _01. ఇదేమి మ్యాండేటరీ కాదు, అంటే మీన్స్ ఇలా ఇదే నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలని ఏమీ లేదు, బట్ నా నేమింగ్ ఇది బాగుంటుందని చెప్తున్నాను అంతే. ఓకే, సో దాని తర్వాత దీనికి క్యాలెండర్ ఇయర్ /మంత్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ బై దగ్గర మార్చుకోవాలి, కస్టమర్ ఎగ్జిట్ అని మార్చుకోవాలన్నమాట. సో డీటెయిల్ సెక్షన్కి వెళ్తాను. రెడీ ఫర్ ఇన్పుట్ ఆప్షనల్, ఇది ఆప్షనల్ కాదు, ఇది మ్యాండేటరీ సింగిల్ వాల్యూ. సో ఇప్పుడు నాకు కావాల్సిన నేమింగ్ కన్వెన్షన్తో నాకు కావాల్సిన సెలెక్షన్స్తో నేను నాకు ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ వేరియబుల్ని నేను ఏం చేస్తాను, ఇందులో పెడతాను. ఇప్పుడు చూడండి, మనం నేమింగ్ కన్వెన్షన్ ప్రాపర్గా ఫాలో అవ్వడం వల్ల మనం ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 3 వేరియబుల్స్ని లోపలికి వెళ్ళి చూడక్కర్లేకుండానే చెప్పేయచ్చు. ఫస్ట్ 2 మ్యాండేటరీ వేరియబుల్స్ అని, ఇదేమో సెలెక్షన్ ఆప్షనల్ వేరియబుల్ అని చెప్పేసి, ఈ 3 కూడా సింగిల్ వాల్యూ వేరియబుల్స్. పైదేమో కస్టమర్ ఎగ్జిట్, కింద 2 మాన్యువల్ ఇన్పుట్. అవునా? సో ఈ వేరియబుల్ ప్రాపర్టీస్కి వెళ్ళలేకుండా నేమింగ్ కన్వెన్షన్ చూసి చెప్పచ్చు అనమాట. అందుకని నేమింగ్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఫాలో అవ్వడం. ఓకే, సో దట్స్ ఇట్. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ని క్రియేట్ చేశాను కదా, క్రియేట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెరీని నేను రన్ చేసినప్పుడు నేను బ్యాక్ ఎండ్లో ఏదైనా లాజిక్ అప్లై చేశానా, ఇంకా నేను ఏదైనా లాజిక్ని ఇంప్లిమెంట్ చేశానా, దీనికోసం చేయలేదు కదా. చేయనప్పుడు ఏమవుతుంది అంటే అది జనరల్ వేరియబుల్ లాగే వర్క్ అవుతుంది, నార్మల్. ఓకేనా, డేటా ఏమి ప్రీపాపులేట్ అవ్వదు అనమాట. ఓకే, డేటా ఏమి ప్రీపాపులేట్ అవ్వదు. సో ఇక్కడ మీకు బఫర్ నుంచి రావడం వల్ల మీకు ఏం తెలియట్లేదు, బట్ ఇక్కడ నుంచి కన్నా బ్యాక్ ఎండ్ RSRT ఉంటుంది కదా, RSRT నుంచి కూడా ఇది రన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నాకు డేటా ఏమీ ప్రీపాపులేట్ అవ్వట్లేదు, అలా అని చెప్పి ఎర్రర్ రావట్లేదు, ఎందుకంటే నేను ఇంకా దానికి లాజిక్ ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ వాల్యూ రావట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ రావాలి అంటే ఏం చేయాలి, నేను ఆ కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్కి ఒక లాజిక్ రాయాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం లాజిక్కి వెళ్దాం. ఓకే, కస్టమర్ ఎగ్జిట్ గురించి ఇప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో కస్టమర్ ఎగ్జిట్లో మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐస్టెప్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ కస్టమర్ ఎగ్జిట్స్ గురించి నేర్పించేటప్పుడు ఇందులో వాళ్ళు ఏం చెప్తారు, నీకు ఐస్టెప్స్ తెలుసా అని అడుగుతారు అనమాట. ఓకేనా, ఇందులో ఐస్టెప్స్ ఎలా ఉంటాయి, 0 1 1 1 2 1 3 1 మొత్తం 4 ఐస్టెప్స్ ఉంటాయి, 0 1 2 3. ఓకే, ఐస్టెప్ 0, ఐస్టెప్ 1, ఐస్టెప్ 2, ఐస్టెప్ 3 అంటాం అనమాట. ఓకే, సో ఈ 0 వచ్చేసి దేనికోసం యూజ్ చేస్తాము, ఈ 0 వచ్చేసి ఆథరైజేషన్ సంబంధించి యూజ్ చేస్తాం మనం. ఓకే, 1 వచ్చేసి బిఫోర్ సెలెక్షన్ స్క్రీన్. అంటే ఈ ఐస్టెప్ యూజ్ చేయడం కాదు, ప్రతి వేరియబుల్ కూడా కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ కూడా ఈ 4 ఐస్టెప్స్ అనే ప్రాసెస్ ద్వారా మీకు ప్రాసెస్ అవుతుంది. ఓకే, ఐ థింక్ ఇది చెప్తాను, అప్పుడు నేను ఇంకా దీని గురించి అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయను. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే ఈ కస్టమర్ ఎగ్జిట్ యొక్క ఇంప్లిమెంటేషన్ నేర్చుకోబోతున్నాం. నేర్చుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. ఓకే, నేను వన్ ఆఫ్ ద వే ఏం చేస్తానంటే, ఆల్రెడీ మీకు డేటా సోర్స్ ఎన్హాన్స్మెంట్ అనే కాన్సెప్ట్ని ఇంతకు ముందు కవర్ చేస్తాను కదా, ఎన్హాన్స్మెంట్. సో ఇదే వేలో మనం ఈ కస్టమర్ ఎగ్జిట్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సేమ్ ఇక్కడ ఏమైతే కాన్సెప్ట్ మనం డేటా సోర్స్ ఎన్హాన్స్మెంట్లో వన్ టైం ఇంప్లిమెంటేషన్ చేసాం కదా, వన్ టైం ఇంప్లిమెంటేషన్ ఒకటి మనం నేర్చుకున్నాం. సో ఇదే వేలో మనం కస్టమర్ ఎగ్జిట్స్ కూడా ఒక వన్ టైం ఇంప్లిమెంటేషన్ని క్రియేట్ చేసుకుని ఆ తర్వాత మనం దాన్ని ఫర్దర్గా అదే ఇంప్లిమెంటేషన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, టు మేక్ అవర్ లైఫ్ ఈజీ, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో ఆ వన్ టైం ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలన్నది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను నేను. ఓకే, సో ఎలా చేయాలి దాన్ని చూద్దాం. సో దానికి చేయాల్సిన ఇది ఏంటంటే సి మోడ్.
సో మనం కస్టమర్ ఎగ్జిట్ ఎన్హాన్స్మెంట్లో కూడా సిమోడ్ అనే టీ కోడ్కి వెళ్ళాము. ఇక్కడ కూడా సిమోడ్ అనే టీ కోడ్కే వస్తున్నాం. ఎక్కడికి అది సిమోడ్, సిఎంఓడి. ఓకే, ఈ పర్టికులర్ టీ కోడ్కి వెళ్ళాలి. సో ఈ పర్టికులర్ టీ కోడ్లో ఏముంటాయంటే మనకి మనం ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఆల్రెడీ ఇది డెమో సర్వర్ కదా, ఇందులో ఒక ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తున్నాను, బీడబ్ల్యూ ఎగ్జిట్ అని చెప్పేసి, జీబీడబ్ల్యూ ఎగ్జిట్ అని ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి ఉంచారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి మీరు లేనప్పుడు మీరు క్రియేట్ చేయండి. ఇది కొత్త సిస్టమ్ అనుకోండి, మీరు ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇందులో ఎన్హాన్స్మెంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళారనుకో, ఇదనమాట. ఈ పర్టికులర్ ఎన్హాన్స్మెంట్ అసైన్మెంట్ మనకి కస్టమర్ ఎగ్జిట్స్ కోసం మనం యూజ్ చేసేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీని గురించి ఏం తెలియదు, అసలు మీకు తెలుసు కాబట్టి నేను వెళ్ళాను. నేను ఏం చేస్తానంటే జీ టెస్ట్ అని చెప్పేసి నేను ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నాను. జీ టెస్ట్ అని ఒక ప్రాజెక్ట్ని నేను క్రియేట్ చేస్తున్నాను. అప్పుడు నేను 5 అని చెప్పేసి ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ చేసి టెస్ట్ 5 అని చెప్పిస్తున్నాను నేను ఇక్కడ దీనికి. ఓకే, ఇప్పుడు ఎన్హాన్స్మెంట్స్కి వెళ్తున్నాను నేను. ఎస్ అంటే ఎస్, ఎన్హాన్స్మెంట్ అసైన్మెంట్స్కి వెళ్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత యాక్చువల్ కస్టమర్ ఎగ్జిట్స్కి మనం యూజ్ చేయాల్సిన ఎన్హాన్స్మెంట్ ఎగ్జిట్ ఏంటంటే ఆర్ఎస్ఆర్, ఇది యూజ్ చేయాలి. ఓకేనా, నేను ఇప్పుడు నాకు తెలియదు కదా మరి ఏ ప్రాజెక్ట్లో వాళ్ళు ఆల్రెడీ వాడారో లేదనేది. నేను ఏం చేస్తానంటే ఈ ఎన్హాన్స్మెంట్ని నేను ఇక్కడ ఇందులో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇచ్చి ఎంటర్ కొడుతున్నా. చూడండి, ఎంటర్ కొట్టినప్పుడు ఆల్రెడీ ఈ అసైన్మెంట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తున్నారని చెప్తుంది. ఓకే, జీబీడబ్ల్యూ ఎగ్జిట్లో వాడుతున్నారని చెప్పింది. సో ఒక దాట వాడుతున్నప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ వాడలేను అనమాట. ఓకే, సో అందుకనే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఇంప్లిమెంటేషన్ని డిలీట్ చేసేసి, అంటే ఈ ప్రాజెక్ట్ నాకు అవసరం లేకుండా ఆల్రెడీ ఎక్కడైతే వాడారో ఆ ప్రాజెక్ట్ నేను ఓపెన్ చేసుకున్నా. అదే ఇప్పుడు నేను ఓపెన్ చేసిన జీబీడబ్ల్యూ ఎగ్జిట్ అనమాట. ఓకే, సో దీన్ని డిస్ప్లే మోడ్కి వెళ్ళండి, ఇందులో ఎన్హాన్స్మెంట్ వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ ఎన్హాన్స్మెంట్ దేనికి వాడతామంటే బిఐ ఎన్హాన్స్మెంట్స్ ఫర్ గ్లోబల్ వేరియబుల్స్ ఇన్ రిపోర్టింగ్. సో దీనికోసం అంటే గ్లోబల్ వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ అవర్ కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్స్ కోసం మనం యూజ్ చేసుకునే ఎన్హాన్స్మెంట్ అనమాట ఇది. ఓకే, దీని తర్వాత కాంపోనెంట్స్ ట్యాబ్కి వెళ్ళాలి. సో కాంపోనెంట్స్ ట్యాబ్కి వెళ్తే చూడండి, ఇక్కడ ఏముంది, అక్కడ ఉన్నట్టే ఇక్కడ మన కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ డేటా సోర్స్ ఎన్హాన్స్మెంట్లో కూడా మనం కొన్ని కాంపోనెంట్స్ని చూసాం. ఇక్కడ కూడా మనకు ఒక కాంపోనెంట్ ఉంది, ఏంటది, ఎన్హాన్స్మెంట్ ఫర్ గ్లోబల్ వేరియబుల్స్ ఇన్ రిపోర్టింగ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఎగ్జిట్ ఉంది. అక్కడ ఈ ఎగ్జిట్ ఉంది, దీని మీద డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఒక ఫంక్షన్, ఇది ఎస్ఐపి డిఫైన్డ్ అనమాట, ఇది మన కష్టం కాదు. ఓకేనా, సో ఇందులో చూడండి, ఇది ఒక ఫంక్షన్ మాడ్యూల్. సో ఫంక్షన్ మాడ్యూల్ కాన్సెప్ట్ ఇంతకు ముందు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఇంపోర్టింగ్, ఎక్స్పోర్టింగ్, దాని తర్వాత చేంజింగ్ అని చెప్పేసి ఏదో 3 పారామీటర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో మనకి ఏముంది, ఒక ఇంక్లూడ్ ఉంది. ఈ ఇంక్లూడ్ మీద డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ చేసినప్పుడు ఇది చూడండి, ఈ ఇంక్లూడ్ జెడ్ ఇంక్లూడ్ అనమాట, అంటే దీన్ని మనం ఎడిట్ చేయొచ్చు, దీనిలో కోడ్ రాయొచ్చు. సో ఈ పర్టికులర్ ఇంక్లూడ్లో మనం కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా, చూడండి ఇక్కడ కేస్ స్టేట్మెంట్ అని చెప్పేసి రాశారు, ఇదొక వేరియబుల్ నేమ్ అనమాట, దాని సెలెక్షన్, ఇదొక వేరియబుల్ నేమ్. ప్రతి వేరియబుల్కి కూడా జనరల్గా ఈ పర్టికులర్ సి మోడల్లో ఈ పర్టికులర్ ఇంక్లూడ్లో మనం కోడ్ రాసుకుంటాం. ఓకేనా, కానీ మనం ఇలా రాయకూడదు. ఇలాగా ఒకే ఇంక్లూడ్లో అన్ని వేరియబుల్స్ సంబంధించిన కోడ్ రాయకూడదు. ఇలాగా రాయడం వల్ల ఏమవుతుంది, దీని మీద డిపెండెన్సీ పెరుగుతుంది. చెప్పాను కదా ఆల్రెడీ, కస్టమ్ డేటా సోర్స్ ఎన్హాన్స్మెంట్లో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకే ఇంక్లూడ్లో అన్ని డేటా సోర్స్ సంబంధించిన ఎన్హాన్స్మెంట్స్ రాస్తే 2-3 రిక్వైర్మెంట్స్ ప్యారల్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి ఇది కన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడ కోడ్ రాయడం రికమెండెడ్ వే ఆఫ్ అప్రోచ్ కాదనమాట. సో అందుకని మనం ఏం చేస్తాము, ఎప్పుడు కూడా ఈ ఇంక్లూడ్లోకి వెళ్ళి ఇక్కడ ఒక జనరిక్ ప్రోగ్రామ్ రాసుకుంటాం, ఒక జనరిక్ కోడ్ రాస్తాం. సో దట్ మన ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం రాదనమాట. ఓకే, సో అందుకే నేను ఏం చేస్తానంటే చూడండి, ఎడిట్లోకి వెళ్ళాను, స్టార్టింగ్ లైన్కి వెళ్ళి ఇక్కడ ఒక జనరిక్ కోడ్ రాస్తాను. ఏంటది, సో మనం డేటా సోర్స్ ఎన్హాన్స్మెంట్లో నేర్చుకున్న లాంటి కోడ్ ఇది కూడా. ఓకే, సిమిలర్గా ఉంటుంది, సో దట్ మీకు అండర్స్టాండింగ్కి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి అస్తమాటు దాన్ని రిఫర్ చేస్తున్నా. సో ఈ పర్టికులర్ కోడ్ రాస్తున్నా, కాపీ పేస్ట్ హియర్. సో ఇందులో ఏం చేస్తాను, నేను ఒక ప్రోగ్రామ్ నేమ్ని డిఫైన్ చేసుకున్నాను, లైక్ టీడీఐఆర్ నేము. తర్వాత ఒక ఈ పర్టికులర్ వేరియబుల్ ఎల్వి ప్రోగ్రామ్ నేమ్ అనే వేరియబుల్కి నేను ఏం చేస్తున్నానంటే GBW_ తర్వాత ఒక వేరియబుల్ నేమ్ని ప్రిఫిక్స్ కంకాటినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ నేమ్లో సేవ్ చేస్తున్నా. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఇంక్లూడ్ ఎక్కడుంది, ఈ ఇంక్లూడ్ ఒక ఫంక్షన్ మాడ్యూల్లో ఉంది. ఓకేనా, ఈ ఫంక్షన్ మాడ్యూల్కి ఇంపోర్ట్ పారామీటర్స్ ఏంటో చూడండి,
ఇందులోని వేరియబుల్ నేమ్, గ్లోబల్ వేరియబుల్ నేమ్ ఒక వన్ ఆఫ్ ద ఇంపోర్ట్ పారామీటర్ అనమాట. అంటే ఏంటి, మన కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ అంటే ఒక బెక్స్ క్వెరీలో కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ని వాడుతుంటే ఈ క్వెరీని నేను ఎగ్జిక్యూట్ చేసే టైంలో నా కర్సరు ఖచ్చితంగా ఈ ఫంక్షన్ మాడ్యూల్కి వస్తుంది అనమాట. ఓకే, ఒక బెక్స్ క్వెరీలో మనం కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ని వాడుతుంటే ఈ క్వెరీ యొక్క ఎగ్జిక్యూషన్ టైంలో నా కంట్రోలరు అంటే నా ప్రోగ్రాము ఈ పర్టికులర్ ఫంక్షన్ మాడ్యూల్కి వస్తుంది. వచ్చినప్పుడు నాకు అందులో ఉన్న ప్రతి వేరియబుల్ నేమ్ నాకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో అలాగా. సో ఆ వేరియబుల్ నేమ్నే మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి ప్రిఫిక్స్ చేస్తున్నాం. అంటే జీబీడబ్ల్యూ దగ్గర ఏంటి లాస్ట్లో కంకార్డినేట్ చేస్తున్నాం. లాస్ట్లో కంకార్డినేట్ చేసి ఒక ప్రోగ్రామ్ నేమ్లో సేవ్ చేసుకుని ఆ తర్వాత పెర్ఫామ్ అనే కాన్సెప్ట్ కూడా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. దీన్ని రాయడం వల్ల మనం ఒక ప్రోగ్రామ్ని కాల్ చేసుకుంటాం, ఎగ్జిక్యూట్ యూజర్ ఎగ్జిట్ ఇన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. దీనికి ఒక టేబుల్స్ని పంపించి కొంచెం ఇన్ఫర్మేషన్ పంపించి అక్కడ మనం కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు క్విక్గా మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ని ఇక్కడ పెట్టి యాక్టివేట్ చేసేద్దాం. ఓకే, యాక్టివేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నేమింగ్ కన్వెన్షన్ ప్రకారం ఏం రాయాలి, GBW_ దాని తర్వాత వేరియబుల్ నేమ్. సో మన కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ నేమ్ ఏంటి, మన కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ టెక్నికల్ నేమ్ వచ్చేసి 0 MSC01. దీన్ని కాపీ చేసుకోండి, నోట్ ప్యాడ్కి వెళ్ళండి. సో మన ప్రోగ్రామ్ నేమ్ ఏమవుతుంది, GBW_ వేరియబుల్ నేమ్. ఓకే, సో యాజ్టీస్గా కాపీ చేసుకుని ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకోవాలి. /o SC38కి వెళ్ళి ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చి క్రియేట్. ఇది జస్ట్ నార్మల్ ప్రోగ్రామే. ఓకేనా, ప్రోగ్రామ్ ఫర్ కస్టమర్ ఎగ్జిట్ అని చెప్పేసి ఈ జీబీలో తీస్తే అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఈ కస్టమర్ ఎగ్జిట్ కోసం క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ టైప్ వచ్చే ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రాము, సేవ్, లోకల్ ఆబ్జెక్ట్లో సేవ్ చేస్తున్నాను, ఇది డెమో సర్వరే కాబట్టి. సో ఇది రిపోర్ట్ కోడ్కి వచ్చాం. సో ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ రాయాలి. ఇక్కడ కూడా నేను రాయాల్సిన కోడ్ని కాపీ చేసి పెట్టుకున్నాను, టైం వేస్ట్ చేయకుండా ఉండటం కోసం. ఈ పర్టికులర్ కోడ్ని మనం తెచ్చుకుందాం. ఫామ్ ఉంది కదా, లాస్ట్లో ఎండ్ ఫామ్ రాయాలి. సో ఇలా పెట్టాను. సో ఇది ఫార్మేట్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా ప్రోగ్రాంలో నేను కొన్ని వేరియబుల్స్ని డిఫైన్ చేసుకున్నాను. ఈ వేరియబుల్స్ని పక్కన పెట్టేద్దాం, ఇవన్నీ తర్వాత మనం డిఫైన్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి. ఈ పర్టికులర్ వేరియబుల్ వచ్చేసి నాకు ఇంపార్టెంట్ డేటా LS రేంజ్ అని చెప్పేసి ఇదొకటిని. ఇప్పుడు ఈ ఫామ్ చూసారా, ఈ ఫామ్ దేంటంటే ఇంప్లిమెంటేషన్ ఫర్ ఈ పెర్ఫామ్. ఏ పెర్ఫామ్ అయితే ఇక్కడ మనం రాసి కాల్ చేస్తున్నామో ఈ పెర్ఫామ్ యొక్క ఇంప్లిమెంటేషన్ మన ప్రోగ్రాంలో రాస్తున్నాం అనమాట. ఓకేనా, ఎగ్జిక్యూట్ యూజర్ ఎగ్జిట్ అని ఉందా, ఇక్కడ కూడా చూడండి ఎగ్జిక్యూట్ యూజర్ ఎగ్జిట్ అని ఉంది. దాని తర్వాత ఇక్కడ మనం టేబుల్స్లో ఒకటిని, యూజింగ్లో 3 ఉన్నాయి వేరియబుల్స్. సో చూడండి టేబుల్స్లో 1, యూజింగ్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇలాగా మనం ఈ ఫామ్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీని లోపల మనం కోడ్ రాసుకోవాలి. ఓకేనా, కోడ్ ఎలా రాసుకోవాలి, కోడ్ రాసేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే కేస్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. కేస్ I_step అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం. when 0 అయితే, when 1 అయినప్పుడు, when 2 అయినప్పుడు, అంతే కదా, 0 1 2 3 3 ఉన్నాయి కదా, when 3. ఇలా మనం కోడ్ మనం ఏ స్టెప్లో అయితే మనకు వేరియబుల్ కాల్ అవుతుందో ఆ స్టెప్లో మనం దీనికి కోడ్ రాసుకుంటాం. అన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, మన వేరియబుల్ ఏదో ఒక స్టెప్లోకి ఫాలో అవుతుంది మోస్ట్లీ. సో కాబట్టి మనం దానికి కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో దీన్ని మీకు చెప్పాలి కదా నేను, అందుకని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెడుతున్నాను. ఓకే, ఎందుకంటే మీకు తెలియాలి కదా, నేను ఏం చెప్పాను మీకు, ఇక్కడ మన ప్రోగ్రామ్ ఇక్కడ ఒక జనరిక్ ప్రోగ్రామ్ రాసుకుంటాము. దాని తర్వాత మనం కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ ఉన్న ఏదైనా ఒక రిపోర్ట్ రన్ చేస్తే ఖచ్చితంగా మన కర్సరు ఈ పర్టికులర్ ఇంక్లూడ్లోకి వస్తుంది అని చెప్పాను. సో కాబట్టి దాన్ని ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. దాన్ని టెస్ట్ చేయాలి అంటే మీరు AO నుంచి రన్ చేయకూడదు, క్వెరీని RSRT నుంచి రన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను RSRTలో ఉన్నాను, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది డీబగ్గర్ మోడ్కి వెళ్ళి ఎక్కడికి వచ్చింది, మన ఇంక్లూడ్లోకి వచ్చింది. చెప్పాను కదా, ఇంక్లూడ్లో మనం బ్రేక్ పాయింట్ పెట్టాం కదా, అక్కడికి వచ్చింది. ఇక్కడ మనం జనరిక్ ప్రోగ్రామ్ రాసాం. ఏం చెప్పాను, ఇక్కడికి వచ్చే టైంకి మీకు వేరియబుల్ నేమ్ ఉంటుందని చెప్పాను. చూడండి వేరియబుల్ నేమ్ 0 MSC01 అని చెప్పి వేరియబుల్ నేమ్ ఉంది. దీనిని GBWని ఇంక్లూడ్ చేసి నేను ఒక వేరియబుల్లోకి పాస్ చేస్తున్నా, LV ప్రోగ్రామ్ నేమ్ అని చెప్పేసి. సో ఇది నా ప్రోగ్రామ్ నేమ్ అనమాట.
ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ పెర్ఫామ్ వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని కాల్ చేస్తుంది. F5 ప్లస్ చేసినప్పుడు చూడండి నా ప్రోగ్రామ్ కాల్ అయింది GBW 0 cal month MSC 01తో. సో ఇప్పుడు ఇందులో మీకు ఏంటి ఇంపార్టెంట్ అంటే ఐ స్టెప్స్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఐ స్టెప్లో ఏముంది చూడండి, ఐ స్టెప్ 1 వచ్చింది. ఎందుకు ఐ స్టెప్ 1 వచ్చింది, 0 ఎందుకు రాలేదు? 0 ఎందుకు రాలేదంటే ఈచ్ వేరియబుల్కి కూడా అంటే 0, 1, 2, 3 ఉన్నాయి కదా, వీటికి దాని ఓన్ మీనింగ్ ఉంది. ఈ 0 అనే ఐ స్టెప్లో ఎప్పుడు కాల్ అవుతుంది అంటే ఆథరైజేషన్ వేరియబుల్స్కి కాల్ అవుతుంది ఇది. ఓకే, ఆథరైజేషన్ అంటే ఒక వేరియబుల్ని ఇక్కడ నేను ఆథరైజేషన్ అని చెప్పి డిఫైన్ చేస్తాను అనుకోండి, అప్పుడు ఐ స్టెప్ 0లో చెక్ చేసుకుంటుంది. ఇది ఏంటిది, కస్టమర్ ఎగ్జిట్ నార్మల్ది కదా, మ్యాండేటరీ కదా, సో అందుకని చెప్పేసి ఇప్పుడు అది ఐ స్టెప్ 1కి వెళ్ళింది. ఓకేనా, సో మళ్ళీ దీన్ని నేను రన్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. మళ్ళీ ఐ స్టెప్ 1 మళ్ళీ 1 వచ్చింది. యా, ఐ స్టెప్ 1లోనే కాల్ అవుతుంది, ఇంకెప్పుడు కాల్ అవుతుంది అనమాట ఇది. ఓకే, సో వాట్ నెక్స్ట్. సో ఇప్పుడు మీకు చూసారు కదా, మనం రాసిన ఈ పర్టికులర్ ప్రోగ్రాము ఐ స్టెప్కి వచ్చి కాల్ అయింది. సెకండ్, ఐ స్టెప్ 1లో మన ఈ ప్రోగ్రామ్ కాల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏమైతే ఆటోమేషన్ కోడ్ రాయాలనుకుంటున్నామో దాన్ని ఈ ఐ స్టెప్ 1 దగ్గర డిఫైన్ చేసుకోవాలన్నమాట. అంటే 1 దగ్గర డిఫైన్ చేసుకోవాలి. సో ఏం డిఫైన్ చేయాలి ఇక్కడ నేను డిఫైన్ చేయాల్సింది ఏంటంటే ఈ ఈటీ రేంజ్ అని ఉంది కదా, దీన్ని మనం అప్డేట్ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ సి మోడ్లో కూడా మీరు ఇంతకు ముందు కొన్ని చూడొచ్చు, వీళ్ళు ఎలా రాశారు చూడండి. ఒక వేరియబుల్ అయితే కనుక ఆ వేరియబుల్లో వాళ్ళు ఎలా అయితే చూడండి ఐ స్టెప్ 1 కదా చెక్ చేసుకుని ఈ లో, సైన్, హై అని ఉంది కదా, ఎలా అయితే ఫిల్ చేస్తున్నారో మనం కూడా అదే చేయాలి ఈ ప్రోగ్రాంలో. ఓకే, సో ఇప్పుడు సారీ 10లో కాదు 1లో. ఓకేనా, సో ఇప్పుడు 0 ఎప్పుడు కాల్ అవుతుందని చెప్పాను, 0 ఆథరైజేషన్ టైంలో కాల్ అవుతుంది. ఓకే, 1 ఎప్పుడు కాల్ అవుతుందని చెప్పాను, 1 బిఫోర్ సెలెక్షన్ స్క్రీన్. దీని గురించి ఇంకా చెప్పలేదు, ఆఫ్టర్ సెలెక్షన్ స్క్రీన్. 2 పోయిందా, ఇది ఆఫ్టర్ సెలెక్షన్ స్క్రీన్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇది చూడండి, ఇది మ్యాండేటరీ వేరియబుల్ పెట్టాం కదా మనం, ఈ పర్టికులర్ కోడ్ సెలెక్షన్ స్క్రీన్ కన్నా రావడానికి ముందే కాల్ అవుతుంది అనమాట. మీకు అది మళ్ళీ ఒకసారి నేను డీబగింగ్లో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కోడ్ రాసేసుకున్న తర్వాత అప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం దీన్ని. సో ఇప్పుడు మనం ఏం ఫిల్ చేయాలి, ఈ ఈటీ రేంజ్ అనే టేబుల్లోకి మనం ఈ క్యాల్ మంత్కి ఏం సెలెక్షన్ పాస్ చేయాలనుకుంటున్నామో ఆ సెలెక్షన్ని మనం పంపించాలి. సో నేను ఏం పంపించాలనుకుంటున్నాను, నేను కరెంట్ మంత్ని పంపించాలనుకుంటున్నాను. సో కరెంట్ మంత్ని ఎక్కడి నుంచి డిరైవ్ చేయొచ్చు, కరెంట్ డేట్లోంచి నేను ఫస్ట్ 6 క్యారెక్టర్స్ తీసుకుంటే నాకు కరెంట్ మంత్ వస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ 6 క్యారెక్టర్స్ తీసుకుని సైన్ అయ్యి ఇంక్లూడ్ చేసి ఈటీ రేంజ్ చేస్తున్నా. సో కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ ఎల్ఎస్ రేంజ్ ఎల్ అండర్ స్కోర్, యా ఏది ఇక్కడ అండర్ స్కోర్ లేదు, దట్స్ ఇట్. ఓకే, సో ఇలా రాసి దీన్ని యాక్టివేట్ చేస్తున్నా. సో యాక్టివేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి నేను ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇంకా నాకు సెలెక్షన్ స్క్రీన్ వచ్చిందా, నాకు సెలెక్షన్ స్క్రీన్ రాలేదు. రాకుండానే నా కర్సర్ ఎక్కడికి వెళ్ళింది, నా ఇంక్లూడ్లోకి వెళ్ళింది. ఇంక్లూడ్ దగ్గర నుంచి నా ప్రోగ్రామ్కి వెళ్ళింది. ప్రోగ్రాంలో ఇప్పుడు ఐ స్టెప్ ఎంత ఉంది, ఐ స్టెప్ వాల్యూ 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి ఈ 1 కండిషన్కి వెళ్ళి ఇక్కడ మొత్తం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఈటీ రేంజ్లోకి ఏం చూపించింది చూడండి, ఈటీ రేంజ్లోకి ఒక ఎంట్రీ వెళ్ళింది. ఏంటది, ఐఈ ఇంక్లూడ్ 2022-03 అని చెప్పి దీనిలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను, F8 ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసినప్పుడు చూడండి మళ్ళీ వెళ్ళింది. సో ఎందుకని సెకండ్ టైం వెళ్తుందో తెలియట్లేదు నాకు. ఐ స్టెప్ 1 దగ్గరే మళ్ళీ సెకండ్ టైం వెళ్తుంది. సో లెట్ ఇట్ బి. ఇప్పుడు నా సెలెక్షన్ స్క్రీన్ వచ్చింది చూసారా. ఇప్పుడు సెలెక్షన్ స్క్రీన్లో చూడండి ఆటోమేటిక్గా వాల్యూ పాపులేట్ అయిపోయింది 03/2022 అని చెప్పేసి. సో ఇప్పుడు నేను దీన్ని ఓకే ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, చూడండి దీన్ని నేను టిక్ మార్క్ కొట్టు అంటే నథింగ్ బట్ నేను సెలెక్షన్ స్క్రీన్లో వాల్యూ ఇచ్చి ఓకే చేయడం అనమాట. ఓకే చేశాక మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఐ స్టెప్ ఎంత ఉంది, 3 ఉంది ఇక్కడ చూసారా. అంటే ఈ ప్రోగ్రాము
ఒక క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఈ 0, 1, 2, 3 అన్నవి సీక్వెన్షియల్గా రన్ అవుతూ ఉంటాయి అనమాట బ్యాక్ ఎండ్లో మనకు తెలియకుండానే. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళింది, అక్కడ ఏం కోడ్ మనకి 3 ఏమి రాలేదు కాబట్టి డేటా ఇలా వచ్చింది. చూడండి, ఓన్లీ 3rd మంత్కి డేటా రన్ అయ్యి వచ్చింది మనకి ఇక్కడ. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ ఇంక్లూడ్ అన్నది ప్రతి దానికి కాల్ అవుతుంది. ఓకేనా, ఏం ఇంక్లూడ్ అది? ఈ కస్టమర్ ఎగ్జిట్ ఎక్కడైతే మనం జనరిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తామో ఆ పర్టికులర్ ఇంక్లూడ్ ప్రతి కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్కి కాల్ అవుతుంది. కానీ మన ప్రోగ్రామ్ ఉంది చూసారా, మన ప్రోగ్రాము అన్ని ఎగ్జిట్కి కాల్ అవ్వదు. అంటే 0కి 1కి 2కి 3కి కాల్ అవ్వదు. మనం వేరియబుల్ దేనికైతే సాటిస్ఫై అవుతుందో, అంటే ఇది 0లోకి వస్తుందా, 1లోకి వస్తుందా, 2లోకి వస్తుందా, 3లోకి వస్తుందా అని తెలుసుకుని దాని ప్రకారం అది కాల్ అవుతుంది. 3 కాల్ అయినప్పుడు చూసారా, మన కర్సర్ లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ పర్టికులర్ వేరియబుల్ ఆ సెలెక్షన్కి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. అందుకని ఈ వేరియబుల్ కాలింగే జరగలేదు అసలు. ఓకేనా, సో అలా. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏం చేద్దాం, ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము, ఒక స్టాండర్డ్ కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకున్నాము. ఆ తర్వాత ఈచ్ ప్రోగ్రామ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా మనం నేర్చుకున్నాము క్లియర్గా. ఓకేనా, సో మనం వేరియబుల్ స్టెప్ 1 అంటే ఏంటి, స్టెప్ 1 అంటే బిఫోర్ ఎగ్జిక్యూషన్. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్కి వెళ్ళి డేటా సోర్స్ని సెలెక్ట్ చేసి నేను ఇది చూడండి, ఈ సెలెక్షన్ స్క్రీన్కి రావడానికి ముందు ఏదైనా కోడ్, నా ఆటోమేషన్ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలంటే అప్పుడు దాన్ని ఏం రాస్తామంటే స్టెప్ 1లో రాస్తాం. ఓకేనా, ఈ సెలెక్షన్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా, ఈ ఓకే బటన్ క్లిక్ అయ్యాక ఏదన్నా కోడ్ ప్రాసెస్ అవ్వాలి అనుకుంటే అప్పుడు నేను ఎక్కడ రాయాలి కోడ్ని, స్టెప్ 2లో రాయాలి. ఓకేనా, స్టెప్ 2లో రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ వేరియబుల్ ఏదైతే డిఫైన్ చేస్తున్నానో ఆ డిఫైన్ చేసిన వేరియబుల్ కూడా ఆ పర్టికులర్ కండిషన్స్కి మ్యాచ్ అవ్వాలి. ఏంటి ఆ పర్టికులర్ కండిషన్స్ అంటే, ఇప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ని మ్యాండేటరీ పెట్టాను అనుకోండి, మ్యాండేటరీ పెట్టినప్పుడు అది స్టెప్ 2లోకి రాదు. ఓన్లీ మ్యాండేటరీ స్టెప్ 2లోకి ఎలాంటి వేరియబుల్స్ వస్తాయి అంటే ఆప్షనల్ వేరియబుల్స్ మాత్రమే వస్తాయి. ఓకే, సో అదేంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం ఒక కొత్త వేరియబుల్ని క్రియేట్ చేద్దాము. క్రియేట్ న్యూ వేరియబుల్. సో ఇక్కడికి వెళ్ళి ఇది ఇక్కడ ఒకటి చెప్పేసుకుని మానేద్దాం ఇక్కడితో. రేపు పొద్దున మళ్ళీ ఇక్కడ నుంచి చేద్దాము 0 cal month. ఇక్కడ నేను ఆప్షన్ మ్యాండేటరీ ఇవ్వట్లేదు, ఆప్షన్లు ఇస్తున్నాను. తర్వాత ఇంటర్వల్ క్రియేట్ చేస్తున్నాను. దాని తర్వాత కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్, దాని తర్వాత 01 న్యూమరిక్ నెంబర్. ఓకే, క్యాలెండర్ ఇయర్ / మంత్. సో ఈ వేరియబుల్లో ఇంకొక కొత్త ఆప్షన్ చూపిస్తున్నాను మీకు. ఏంటంటే నేను ఇప్పుడు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాసెసింగ్ బై కస్టమర్ ఎగ్జిట్ పెడుతున్నాను. దాని తర్వాత డీటెయిల్ సెక్షన్కి వెళ్తున్నా. డీటెయిల్ సెక్షన్లో వేరియబుల్ ఈజ్ రెడీ ఫర్ ఇన్పుట్ అని ఉంది కదా, మనం ఈ ఆప్షన్ 2లో రావాలి అంటే మనం దీన్ని రెడీ ఫర్ ఇన్పుట్ తీసేసేయాలి. ఓకే, తీసేసి ఇక్కడ నేను దీన్ని ఇంటర్వెల్ ఇస్తున్నా, ఆప్షనల్ ఇస్తున్నా, ఇచ్చి సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ ఓఐసిని కూడా నేను ఇందులో పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒకే వేరియబుల్కి నేను 2 సెలెక్షన్స్ ఇచ్చాను. ఎందుకని 2 ఇచ్చాను, ఇచ్చి సేవ్ చేస్తుంటే నాకు ఎర్రర్ చూపిస్తుందా? ఎర్రర్ ఏమీ చూపించట్లేదు. ఈ ఎర్రర్ ఉందో అది వేరే దేనికి సంబంధించిందో, ఇక్కడ నాకు ఎర్రర్ ఏమి చూపించట్లేదు. ఎందుకని 2 ఎంటర్ చేశానంటే ఈ 2 ఇచ్చినప్పుడు రెండు కూడా నాకు రెడీ ఫర్ ఇన్పుట్ కాదు. చూడండి, ఈ ఫస్ట్ది మాత్రమే రెడీ ఫర్ ఇన్పుట్. రెడీ ఫర్ ఇన్పుట్ అంటే నథింగ్ బట్ నాకు సెలెక్షన్ స్క్రీన్లోకి వచ్చేదాన్ని రెడీ ఫర్ ఇన్పుట్ అంటాం. సెలెక్షన్ స్క్రీన్లో రాకుండా బ్యాక్లో హైడ్ అయ్యేదాన్ని నాట్ రెడీ ఫర్ ఇన్పుట్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ది మాత్రమే రెడీ ఫర్ ఇన్పుట్ ఉంది, సెకండ్ది నాకు రెడీ ఫర్ ఇన్పుట్ లేదు. చూడండి, సో ఇప్పుడు నేను ఏం చెప్తాను మీకు, ఈ ఏఎఫ్ఓకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెరీని మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చాను అనుకోండి, స్టిల్ చూడండి నాకు ఒక వేరియబులే కనబడుతుంది, రెండు కనబడట్లేదు. ఈవెన్ దో నేను బ్యాక్ ఎండ్లో 2 డిఫైన్ చేసిన ఒకే వేరియబుల్ మీద, ఒకే ఫీల్డ్ మీద, నాకు సెలెక్షన్ స్క్రీన్లో ఒక వేరియబులే కనబడుతుంది. ఎందుకంటే ఒకదాన్నే నేను రెడీ ఫర్ ఇన్పుట్ ఇచ్చాను కాబట్టి. ఓకే, నైస్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇంకొక ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. ఇంకొక కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. ఆ కొత్త ప్రోగ్రామ్ని ఏం చేస్తానంటే నేను దీని నుంచి కాపీ చేసుకుంటా. ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేస్తాను కదా, దీని మీదకి వెళ్ళి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని కాపీ చేస్తున్నా. కాపీ చేసినప్పుడు ఏం చేస్తున్నాను, మన కొత్త వేరియబుల్ నేమ్ ఏంటి,
ఇది ఎందుకంటే సెకండ్ వేరియబుల్ కూడా కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ కదా. సో నాకు ఈ పేరుతో నాకు కొత్త ప్రోగ్రామ్ కావాలి, ఇది కాల్ అవ్వాలి అంటే కాపీ సేవ్. సో క్రియేట్ చేశాను, చేంజ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను కోడ్ని కామెంట్ చేసేస్తాను, చేసేసి యాక్టివేట్ చేస్తున్నాను. ఓకే, ఈ కేస్ ఐస్టెప్ దగ్గర బ్రేక్ పాయింట్ పెడతాను. సో ఇప్పుడు నేను క్వెరీని రన్ చేస్తున్నాను RSRTలో. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను ఈ క్వెరీని. చూడండి, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఇంక్లూడ్ దగ్గరికి వచ్చింది. ఈ ఇంక్లూడ్ ఏంటి, మనం సి మోడల్ రాసిన ఇంక్లూడ్. సో ఇప్పుడు ఏ వేరియబుల్కి రన్ అవుతుంది ఇది చూడండి, ఫస్ట్ MSC01 అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్కి ఫస్ట్ ఈ ఇంక్లూడ్ రన్ అవుతుంది. ఐ స్టెప్ ఎక్కడ ఉంది ఇప్పుడు మనకి చూడండి, ఐ స్టెప్ ఏం జరుగుతుంది, ఐ స్టెప్ 1 జరుగుతుంది. ఓకేనా, సో ఇది కాల్ అయింది, దీని లోపలికి వెళ్ళాము, మన వేరియబుల్ కాల్ అయింది. సో 1 కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ కోడ్ రాసి ఈ వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాము, తర్వాత అయిపోయింది. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఎస్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రన్ చేస్తున్నా, F8 ప్రెస్ చేసా. చూడండి ఇప్పుడు ఈ వేరియబుల్ దేనికి ప్రాసెస్ అవుతుంది, OIC01 దగ్గర ఉంది, ఐ స్టెప్ 1 అంటే ప్రతి వేరియబుల్కి కూడా ఈ ఇంక్లూడ్ ప్రాసెస్ అవుతుంది. కానీ ఇక్కడ మనం దీనికి ఏమి రాయం, ఇక్కడ కోడ్ దీనికి మనం ఇక్కడ కోడ్ ఏమి రాయం, ఎందుకంటే ఇందులో మనం డిరైవ్ చేయాల్సింది ఎక్కడ డిరైవ్ చేయాలి, సెలెక్షన్ స్క్రీన్ అయిపోయిన తర్వాత మనం టూలో రన్ చేయాలన్నమాట దీన్ని. అందుకని ఇక్కడ నేను ఏమి రన్ చేయను. ఎగ్జిక్యూట్ ప్రెస్ చేస్తున్నాను. ఎందుకు వస్తుంది, ఇది 2 times వచ్చేస్తుంది. యా, సెలెక్షన్ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు సెలెక్షన్ స్క్రీన్లో నేను 3 కాకుండా దీన్ని 2 కింద మార్చొచ్చు. అంటే నేను ఆటోమేషన్ చేసి ప్రీ వాల్యూ తెచ్చుకున్నంత మాత్రాన ఇక్కడ సెలెక్షన్ స్క్రీన్ మార్చకూడదు అని ఏం లేదు, నేను ఏ వాల్యూనైనా పాస్ చేయొచ్చు. పాస్ చేసిన తర్వాత టిక్ మార్క్ కొడుతున్నా ఇక్కడ, అంటే ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఐ స్టెప్ ఎక్కడ ఉంది, 2 ఉంది. సో ఈసారి చూసారా, ఐ స్టెప్ 2లోకి ఏ వేరియబుల్ కాల్ అయింది, నాట్ రెడీ ఫర్ ఇన్పుట్ వేరియబుల్ మాత్రమే కాల్ అయింది, మ్యాండేటరీ వేరియబుల్ కాల్ అవ్వలేదు. క్లియర్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమైతే 2 రాస్తానో ఆ 2లో ఉన్న కోడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇది. సో దీన్ని కంటిన్యూ చేశాను అనుకోండి, ఇప్పుడు ఐ స్టెప్ 3. సో ఐ స్టెప్ 3కి వెళ్ళింది, ఇక్కడ ఏమీ లేదు, వచ్చింది బయటికి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ ఎగ్జాంపుల్ కంప్లీట్ చేయడం కోసం మన ప్రోగ్రాంలో ఐ స్టెప్ 2 దగ్గర నేను కోడ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నా. ఏంటి ఆ కోడు, ఐ స్టెప్ 2 ఎప్పుడు రన్ అవుతుంది, ఆఫ్టర్ సెలెక్షన్ స్క్రీన్, అంటే సెలెక్షన్ స్క్రీన్లో డేటా ఇచ్చేయడం అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఐ స్టెప్ 2 రన్ అవుతుంది. సో ఐ స్టెప్ 2లో నేను ఏం చేస్తాను అంటే, సో జనరల్గా ఐ స్టెప్ 2 ఎందుకు డిఫైన్ చేస్తాము, ముందర అది తెలుసుకోవాలి మీరు. ఐ స్టెప్ 2ని మనం ఎందుకు డిఫైన్ చేస్తాము అంటే, ఐ స్టెప్ 1లో మనం ఒక సెలెక్షన్ ఇస్తాం. జస్ట్ సెకండ్. మనం ఇందాక నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఐ స్టెప్ 1 అంటాం అనమాట. ఏదన్నా ఒక సెలెక్షన్ స్క్రీన్లో బై డిఫాల్ట్గా డేటా పాపులేట్ అవ్వాలంటే దాన్ని ఎక్కడ రాయాలి, ఐ స్టెప్ 1లో రాయాలి. ఐ స్టెప్ 2 దేనికి వాడతాము అంటే, 1లో వచ్చిన వాల్యూని, 1లో మనం ఇచ్చిన వాల్యూని యూస్ చేసుకుని మనం ఏదన్నా ఒక రేంజ్ని డిరైవ్ చేయాలి అంటే దానికి సంబంధించిన కోడ్ని ఐ స్టెప్ 2లో రాయాలి. ఓకేనా, ఇప్పుడు అదే చేస్తున్నాం. సో 1లో ఒక వాల్యూ వస్తుంది, అంటే మీన్స్ 1 అనే కాదు, సెలెక్షన్ స్క్రీన్లో వచ్చిన ఒక వాల్యూ వస్తుంది. సెలెక్షన్ స్క్రీన్లో వచ్చిన డేటాని యూస్ చేసుకుని ఏదన్నా ఒక డేటాని డిరైవ్ చేయాలి అంటే మనం దానికి సంబంధించిన కోడ్ని ఐ స్టెప్ 2లో రాయాలి. సో ఇక్కడ మనం సెకండ్ వేరియబుల్ సెలెక్షన్ స్క్రీన్ తర్వాత రన్ అవుతుంది. సో సెలెక్షన్ స్క్రీన్లో ఉన్న డేటాని యూస్ చేసుకుని నేను ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే రీడ్ టేబుల్, ఇక్కడ నాకు టేబుల్, ఏ టేబుల్లోకి వస్తుంది నా డేటా అంతా, ఐటీ వేర్ రేంజ్ అనే టేబుల్లోకి వస్తుంది. నేను కోడ్ రాసాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు బాగా అర్థమవుతుంది. రీడ్ టేబుల్ ఐటీ వేర్ రేంజ్ ఇంటూ L_S_S_ ఐటీ వేర్ రేంజ్కి వర్క్ ఏరియా డిఫైన్ చేయలేదు మనం. కాపీ, ఒక వర్క్ ఏరియా కావాలి, L_S_S_ రేంజ్ లైక్ లైన్ ఇచ్చేసి L_S_S_ రేంజ్ విత్ కీ. ఈ వేరియబుల్లో ఉన్న కీ ఏంటి, విత్ కీ ఐ వేరియబుల్ నేమ్
ఈజ్ ఈక్వల్ టు ఈ వేరియబుల్ నేమ్ ఫర్ if size above. మీకు కోడ్ రాసేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. ఇది తప్పు అంటుంది 603. ఇది 0 ఎక్స్ట్రా పార్ట్ అంటుంది ఇక్కడ. ఒక్క నిమిషం అండి. ఇది ఐటీ వేర్ రేంజ్ నథింగ్ బట్ ఇదే. తీసుకోవాలి. ఇప్పుడు కాదంటుంది స్ట్రక్చర్. ఇందులో ఏంటంటుంది యా ఇలా అయిపోవాలి. సారీ. ఇప్పుడు మీకు కోడ్ రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఏం జరుగుతుందో తెలిస్తే అప్పుడు మీకు ప్రాపర్గా కోడ్ ఏంటనేది అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఇప్పుడు కోడ్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు RSRTలోకి వెళ్ళి క్వెరీ రన్ చేయనివ్వండి. అప్పుడు మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో మనం క్వెరీ రన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనకి ఏ వేరియబుల్ కాల్ అయింది కోడ్ MSC01 కోడ్ అయింది. ఇదేంటి మ్యాండేటరీ వేరియబుల్ సింగిల్ వాల్యూ. ఓకేనా, ఇక్కడ మనం ఏం కోడ్ రాసాము, కరెంట్ మంత్ డెరైవ్ అవ్వడం కోసం కోడ్ రాసాము. సో కాబట్టి I5 కూర్చోండి, ప్రోగ్రామ్ వెళ్ళింది, మన ప్రోగ్రామ్ కాల్ అయింది. MSC01 కస్టమర్ ఎగ్జిక్యూటివ్ యొక్క ప్రోగ్రామ్ కాల్ అయింది. అందులో డేట్ నుంచి మంత్ డెరైవ్ చేసి మనం ఆ పర్టికులర్ వాల్యూని ఈటీ రేంజ్కి పాస్ చేసాం. సో వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ మన సెలెక్షన్ స్క్రీన్లో ఇంకొక వేరియబుల్ ఉంది, ఇది నాట్ రెడీ ఫర్ ఇన్పుట్ అయినా కూడా అది కూడా కాల్ అవుతుంది. I-step 1లో కాల్ అవుతుంది. కరెంట్లీ I-step ఏం నడుస్తుంది, I-step 1 నడుస్తుంది. సో ఇది కాల్ అయింది. సో కాల్ అయినా కూడా మనం ఏం చేస్తున్నాము, ఈ పర్టికులర్ వేరియబుల్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, ఇది I-step 2లో రన్ అయ్యే వేరియబుల్ ఇది. సో కాబట్టి మనం దీనికి ఎలాంటి కోడ్ ఇంప్లిమెంట్ చేయము. I-step 1లో దీనికి ఎలాంటి కోడ్ మనం ఇంప్లిమెంట్ చేయము, ఎందుకంటే దీని యొక్క రిక్వైర్మెంట్ I-step 2లో మనం కోడ్ రాయడం.
సో కాబట్టి దీన్ని కూడా మనం ప్రాసెస్ చేసేస్తాం. ఓకే, సో ఇది మళ్ళీ కాల్ అవుతుంది సెకండ్ టైము. సో ఎందుకు కాల్ అవుతుందో నాకు తెలియదు. లెట్ ఇట్ బి. సో అయిపోయింది, సెలెక్షన్ స్క్రీన్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాను మీకు, సెలెక్షన్ స్క్రీన్లో మనం ఏం చేసాము, డిఫాల్ట్గా కరెంట్ మంత్ని డిరైవ్ అవ్వడం కోసం మనం ఒక వేరే వాల్యూని పెట్టాము ఇక్కడ మనం. ఓకే, డిఫాల్ట్గా కరెంట్ డిరైవ్ చేయడం కోసం మనం ఒక కోడ్ని రాసాం. సో మనం కోడ్ రాసినంత మాత్రాన ఇక్కడ ఏంటి మనం తెలుసుకోవాల్సింది, సెలెక్షన్ స్క్రీన్లో వాల్యూని చేంజ్ చేయలేము అని కాదు. ఓకే, డిఫాల్ట్గా మనం ఒక వాల్యూని పాపులేట్ చేస్తున్నాము. జస్ట్ సెకండ్. డిఫాల్ట్గా సో డిఫాల్ట్గా మనం ఒక వాల్యూని పాపులేట్ చేస్తున్నాం. పాపులేట్ చేసినప్పటికీ కూడా మనకు కావాలంటే మనం వాల్యూని మార్చుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను, సరదాగా మార్చి 2022 ఫిబ్రవరి మంత్ కింద మార్చాను. ఇక్కడ ఓకే అనే టిక్ మార్క్ ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నాకు కస్టమర్ ఎగ్జిట్కి వెళ్తుంది. ఇది మళ్ళీ ఈ ఇంక్లూడ్ మళ్ళీ కాల్ అవుతుంది. కానీ ఈసారి కాల్ అయ్యేటప్పుడు ఈ ఇంక్లూడ్ ఏ నెంబర్తో కాల్ అవుతుంది, 2తో కాల్ అవుతుంది. సో ఇప్పుడు ఐ స్టెప్ 2లో ఏమైతే కోడ్ ఇంప్లిమెంట్ చేశానో ఆ కోడ్ మాత్రమే ఇప్పుడు రన్ అవుతుంది అనమాట. ఓకే, ఏ వేరియబుల్ కాల్ అవుతుంది ఇప్పుడు, ఇది కాల్ మంత్ OIC01 ఇట్ ఈస్ నాట్ రెడీ ఫర్ ఇన్పుట్ వేరియబుల్ అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు F5 ప్రెస్ చేసినప్పుడు ఈ కస్టమర్ ఎగ్జిట్ కాల్ అవుతుంది. మనం కోడ్లోకి వెళ్ళాము. ఇప్పుడు ఐ స్టెప్ 2లో నేను కోడ్ ఇంప్లిమెంట్ చేశాను. సో ఇప్పుడు ఈ ఐ స్టెప్ 2లో నాకు ఇంప్లిమెంట్ చేయాల్సిన ఈ ఫీల్డ్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, ఈ రిపోర్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది ఇయర్ టు డేట్ రిపోర్ట్ అనమాట. అంటే నేను రిపోర్ట్లో ఏదైతే మంత్ ఇస్తానో జనవరి నుంచి ఆ మంత్ వరకు నాకు డేటా కావాలి. జనవరి నుంచి నేను సెలెక్షన్ స్క్రీన్లో ఏ మంత్ అయితే ఇచ్చానో ఆ మంత్ వరకు ఆ ఇంటర్వెల్కి నాకు డేటా కావాలి. సో అది నా రిక్వైర్మెంట్. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ మంత్ అయితే ఇచ్చానో సెలెక్షన్ స్క్రీన్లో ఆ మంత్ వేరియబుల్ నేను వాల్యూని నేను రీడ్ చేసుకోవాలి. దానికోసమే ఇక్కడ నేను ఒక రీడ్ స్టేట్మెంట్ రాశాను. ఏం చేశాను, ఇక్కడ నేను ఒక రీడ్ స్టేట్మెంట్ని రాశాను అనమాట. జస్ట్ సెకండ్. ఈ రీడ్ స్టేట్మెంట్ ఏంటి, ఐటీ వార్ రేంజ్. ఈ ఐటీ వార్ రేంజ్లో ఏముంటాయి, ఈ ఐటీ వార్ రేంజ్లో మనం క్వెరీలో ఏమైతే వేరియబుల్స్ని డిఫైన్ చేస్తామో ఆ వేరియబుల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూడండి, 0 cal month MSC01 అనే వేరియబుల్ ఉంది. అందులో కరెంట్లీ ఏ వాల్యూ ఉంది, 2022-02. యాక్చువల్గా కస్టమర్ ఎగ్జిట్లో 3 అని కింద నేను డిరైవ్ చేశాను, కానీ సెలెక్షన్ స్క్రీన్లో దాన్ని 2 కింద మాడిఫై చేశాను కదా, ఇప్పుడు ఇందులో మాడిఫైడ్ వాల్యూనే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఈ పర్టికులర్ వాల్యూని బేస్ చేసుకుని నేను జనవరి మంత్ని డిరైవ్ చేస్తాను. సో దీని మీద రీడ్ రాసి ఈ పర్టికులర్ వేరియబుల్ మీద రాస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ నాకు వర్క్ ఏరియాలోకి ఆ పర్టికులర్ లైన్ వస్తుంది. అంటే కాల్ మంత్ MSC01 మంత్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. నాకు వచ్చాక ఈ లోలో ఉంది కదా, లోలో ఏముంది, 2022-02 అని ఉంది, YYYMM ఫార్మాట్లో. సో ఇందులో ఉన్న ఫస్ట్ 4 క్యారెక్టర్స్ని రీడ్ తీసుకుని దాన్ని 01ని దాన్ని కంకార్డినేట్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఏమొచ్చినట్టు, జనవరి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు. అంతే కదా. సో హై కాదు, ఇక్కడ లో తీసుకుందాం ఒకసారి. చూడండి, ఇక్కడ 2022-01 వచ్చేలాగా నేను ఇక్కడ కోడ్ రాశాను. కంకార్డినేట్ నాకు కాల్ మంత్లో ఇచ్చిన ఇయర్ని తీసుకుని 01ని కంకార్డినేట్ చేసి జనవరి మంత్ని డిరైవ్ చేశాను. అండ్ హైలోకి ఏం పంపిస్తున్నాను, కాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ సెలెక్షన్ స్క్రీన్లో ఏమైతే వాల్యూ ఇచ్చానో దాన్ని హైలోకి పాస్ చేస్తున్నా. దీన్ని ఇంక్లూడ్ అంటే ఇంక్లూడ్ ఆప్షను, ఓపీటీ అంటే బిట్వీన్, ఎందుకంటే ఇది ఇంటర్వెల్ కాబట్టి మనం బీటీ ఇవ్వాలి. ఇచ్చాక ఫైనల్గా ఈటీ రేంజ్లోకి నేను నా అవుట్పుట్ని పంపిస్తున్నాను, మొత్తం వాల్యూని. సో ఇంక్లూడ్ బిట్వీన్ జనవరి టు ఫిబ్రవరి ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చి నేను ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. ఇది మళ్ళీ వచ్చింది, లైట్ తీసుకుందాం. ఓకే, చూడండి, ఇప్పుడు నాకు జనవరి ఫిబ్రవరి 2 months ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ సెలెక్షన్ స్క్రీన్లో నేను ఏమి ఇచ్చాను, సెలెక్షన్ స్క్రీన్లో నేను ఇచ్చింది ఇచ్చింది ఫిబ్రవరి, కానీ నాకు వచ్చింది జనవరి ఫిబ్రవరి ఇన్ఫర్మేషన్. ఎలా వచ్చింది అంటే ఐ స్టెప్ 2లో నేను నా కోడ్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఇంటర్వెల్ని పాస్ చేసుకోవడం వల్ల నాకు జనవరి ఫిబ్రవరి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 ఇచ్చాను అనుకోండి, 3 ఇచ్చి రన్ చేశాను అనుకోండి, అప్పుడు చూడండి జనవరి నుంచి మార్చ్ వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్చ్ 2021 ఇచ్చాను అనుకోండి, నాకు యాక్చువల్గా జనవరి ఫిబ్రవరికి డేటా ఉంది 2021లో. రన్ చేస్తే చూడండి, జాన్ 2021కి వచ్చింది, ఫెబ్ 2021కి వచ్చింది డేటా. సో ఇలా అనమాట.
సో ఇలాగా మన కస్టమర్ ఎగ్జిట్ వేరియబుల్ ఐ స్టెప్ 2లో కాల్ అయినప్పుడు ఈ ఇంటర్వెల్ డిరైవ్ అయ్యి దాన్ని మనం పాస్ చేయడం వల్ల సెలెక్షన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, స్టాటిక్ వేరే ఫిల్టర్ అని, డైనమిక్ ఫిల్టర్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడికి వెళ్ళామనుకోండి, వేరియబుల్ వాల్యూస్ చూడండి, ఇక్కడ ఒక దాంట్లో మార్చ్ వెళ్తే ఇంకొక దాంట్లో జనవరి టు మార్చ్ వెళ్ళింది అనమాట. ఓకే, సో ఇది మొత్తం కస్టమర్ ఎగ్జిట్ యొక్క టోటల్గా ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ని ఎలా డిఫైన్ చేసుకుంటాం అన్నది. ఓకే, సో దీంతో మనం కస్టమర్ ఎగ్జిట్స్ కాన్సెప్ట్ కవర్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఈ ఐ స్టెప్ 1, 2 మనం ఎక్కువగా యూస్ చేస్తాము. ఆ రెండు కాన్సెప్ట్స్ని కూడా మనం క్లియర్గా కవర్ చేస్తాము, ఎలా కాల్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. ఓకేనా, జస్ట్ మీరు ఒకసారి ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు క్లియర్ అయిపోతుంది. ప్రతి స్టెప్ కూడా డీటెయిల్గా వెళ్ళి చూపించాను కాబట్టి మీరు ఒకసారి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, రికార్డింగ్ని స్టాప్ చేస్తున్నాం.